హాయ్ ఎవ్రీవన్, myself ఐఎమ్ చరణ్ ఫ్రమ్ అమృతస్ అకాడమీ. నేను అమృతస్ అకాడమీలో అర్థమెటిక్, రీజనింగ్ మరియు ఇండియన్ పాలిటీ మూడు సబ్జెక్ట్స్ ని నేనే డిస్కస్ చేస్తాను. కూలంకుషంగా, ఇన్ డెప్త్ గా గ్రూప్ 2 స్థాయిలో డిస్కస్ చేస్తాను. డన్. మరి ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి సార్ అంటే, ఏపీపీఎస్సి లేదా టీజీపీఎస్సి నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలలో ఇండియన్ పాలిటీ సిలబస్ ఏ విధంగా ఉంది, ఎంత వెయిటేజ్ ఉంది, మనం చదవాల్సిన అంశాలు ఏంటి, వదిలేయవలసిన అంశాలు ఏంటి, రెండింటిలో ఇండియన్ పాలిటీయే ఉంది సార్. ఇటు ఏపీ చూసుకున్నా అటు తెలంగాణ చూసుకున్నా ఇండియన్ పాలిటీయే. బట్ మార్క్స్ వెయిటేజ్ విషయంలో మాత్రమే డిఫరెన్స్ కనబడతా ఉంది. తెలంగాణ అభ్యర్థులకైతే 50 మార్కులకు ఉంది, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకైతే 75 మార్కులకు ఉంది. మరి మనం ఏం చూడాలి సార్? ఇండియన్ పాలిటీ పరంగా నేను ఎలా చదివితే ఏపీలో 75కు 75, మరి తెలంగాణలో 50కి 50 నేను సాధించగలను చూద్దాం. ఆ దిశగా నేను మిమ్మల్ని మార్గదర్శకత్వం చేయడానికే అమృతస్ అకాడమీ నుండి మీ ముందుకు రావడం జరిగింది. క్లియరా సార్? చూద్దాం. మరి సార్, మనము ఇండియన్ పాలిటీని ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఎక్కడితో అంతం చేయాలి సార్? చూద్దాం. ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో. సార్, తేజ గారు అంటున్నారు ప్రావేశిక ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా పీఠిక అంటాం కదా, అక్కడి నుండి మొదలు పెడతాం సార్ అన్నారు. సార్ మరి ప్రావేశిక నుండి మొదలు పెడితే మరి రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా సార్ అని అంటున్నాడు పక్కనే ఉన్న అభిషేక్. అంతే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రావేశికను సవరించారు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించారు అని నేను చెప్తా. మరి సవరణ అంటే ఏంటో తెలియకుండా, అమెండ్మెంట్ అంటే ఏంటో తెలియకుండా డైరెక్ట్ గా ప్రావేశికలో పోయి కూర్చుంటావా సార్? ఒక కొత్త అభ్యర్థి ప్రెసెంట్ ఇప్పుడే పాలిటీలోకి ఎంటర్ అయ్యాడు లేదా కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చాడు, వాడికి కూడా 0 నుండి హీరో దాకా మనం తీసుకెళ్ళాలి. మరి తీసుకెళ్లాలంటే మొదటగా ఏం చదవాలి సార్? ఇండియన్ పాలిటీ అంటాం లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం, ఇండైరెక్ట్ గా మనం చదివేది మొత్తం రాజ్యాంగమే. మరి ఎలా చదవాలి సార్? ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఎక్కడితో పూర్తి చేయాలి సార్? నువ్వు చదివే మ్యాథ్స్ ఏదైతే ప్రతి చాప్టర్ ఇంకొక చాప్టర్ తో లింక్ ఉంటుందో, అనగా రేషియోస్ వస్తేనే తర్వాత పార్ట్నర్షిప్ చేసేసి వస్తాయి, ఆ తర్వాత అలిగేషన్స్, మిక్సర్స్ వస్తాయి. సేమ్ పాలిటీ కూడా అంతే సార్. ప్రతి సబ్జెక్ట్ ఇంకొక చాప్టర్ తో ఇంటర్లింక్ అయి ఉంటది. నువ్వు మొదటి చాప్టర్ ఏది చదువుతావో రెండో చాప్టర్ అది లింక్ అయి ఉండాలి, 3వ చాప్టర్, 4వ చాప్టర్, చాప్టర్లన్నీ పూర్తయి చివరి లైన్ వరకు అది లింక్ అయ్యే ఉండాలి. ఆ విధంగా నువ్వు చదవాలి. ఆ విధంగా నీతో చదివింప చేసే బాధ్యత నాది. నీకు 75కు 75 మార్కులు తెప్పించే బాధ్యత నాది సార్. మరి మార్కెట్ లో వివిధ రకాల ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి కదా, వాటి పేర్లు నేను చెప్పను సార్. మరి ఆ ప్రామాణిక పుస్తకాలు నేను తీసుకొని చదువుకుంటాను, నాకు జాబ్ రాదా? జాబ్ రాదు సార్. నీ సీనియర్స్ ని వెళ్ళి అడుగు. సంవత్సరాల తరబడి ఆ ప్రామాణిక పుస్తకాలతో కుస్తీ పడుతూ ఇప్పటికీ జాబు సాధించలేక, ఎన్నో అవస్థలు పడుతూ, తిప్పలు పడుతూ, ఇంటి దగ్గర డబ్బులు అడగలేక నెల గడిస్తే చాలు అన్నట్టుగా ఉంది సార్ పరిస్థితి బయట. కాబట్టి చదవటానికి, విని చదవటానికి చాలా తేడా ఉంటది. నేను ప్రామాణిక పుస్తకాలు చదవద్దు అని చెప్పట్లా, ఒక్కసారి క్లాస్ విను, రోడ్ మ్యాప్ తెలుస్తుంది నీకు. ఎలా చదవాలి, మొదట ఏం చదవాలి, దానికి లింక్ అయి ఉన్న అంశాలను రెండవ అంశంగా ఎలా చదవాలి, ఈ లింక్ తెలియాలి. గుడ్డిగా పుస్తకాలు చదివితే రాదు సార్. ఆ ఆథర్ తనకు అనుగుణంగా రాసుకుంటాడు ఆ బుక్, ఇంకొక ఆథర్ తనకు వచ్చిన విధానంలో రాసుకుంటాడు. బట్ ఇక్కడ ఏ ఉపాధ్యాయుడైనా, ఏ ఫ్యాకల్టీ అయినా చెప్పవలసింది ఏంటి? ఎవరి కోణంలో చెప్పాలి? అభ్యర్థి కోణంలో చెప్పాలి. అభ్యర్థి కోణంలో చెప్పాలంటే ఎక్కడి నుండి ప్రారంభం చేయాలి, అభ్యర్థిని ఏ నుండి ప్రారంభించాలి, లేదా ఆలలో అయితే ఆ నుండి ప్రారంభించాలి, అది తెలియాలి. మరి సార్ ఇంత బాగా చెప్పావే, మరి నువ్వు ఏం చెప్తావు సార్? మరి నువ్వు ఎక్కడి నుండి ప్రారంభిస్తావు? చెప్తా, 2 నిమిషాలు ఓపిక పట్టు. ఎక్కడి నుండి ప్రారంభిస్తానో నేను చెప్తా. బట్ అంతకంటే ముందు మరి గ్రూప్ 2 స్థాయి అన్నావే, మరి ఎంత డెప్త్ చదవాలి సార్? ఎంత డెప్త్ చదవాలని కాదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది చదవాలో నీకు తెలిసినప్పుడు ఏది చదవకూడదో కూడా నీకు తెలియాలి సార్. అప్పుడే జాబ్ కొడతావు. అనవసరం అంతా చదువుకుంటా పోతే జాబ్ రాదు. ఫర్ సపోజ్ హిస్టరీ స్టూడెంట్స్ ఉన్నారబ్బా, హిస్టరీ చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? హిస్టరీ చదువుతామని స్కూల్ బుక్స్ ఓపెన్ చేస్తారు. మరి స్కూల్ పుస్తకాలలో మొదటగా తెరిస్తే నీకు కనపడేది
మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఒక బుక్కే ఉంటుంది దాని గురించి. మరి అదంతా చదువుకుంటా కూర్చుంటే దాని మీద మార్క్ వస్తుంది ఎగ్జామ్ లో? అసలు ఒక్క మార్కు కూడా రాదు. వస్తే మహా అంటే ఒక మార్కు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. క్లియరా? మరి ఆ ఒక్క మార్కు కోసం 2 పుస్తకాలు చదువుతావా? అవసరంలా. ఒక మంచి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళు. గురువు లేని విద్య గుడ్డిది అన్నారు సార్. ఇంట్లో కూర్చొని చదువుకొని నేను ఐఏఎస్ ఐపీఎస్ కొడతా అంటే గురువులు ఎందుకు ఇంకా చెప్పేది? గురువు మొత్తం అన్ని పుస్తకాలు తిరిగేసి ఉంటాడు. పాలిటీ సబ్జెక్ట్ ను మిక్సీలో వేసి మింగి అరిగించుకొని ఉంటాడు. అలాంటి గురువు దగ్గరికి వెళ్తే ఎక్కడ బిట్టు పడుతుంది, ఏ అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది గురువు నీకు మార్గదర్శకత్వం నిర్దేశిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం జరుగుతున్న ప్రశ్న పత్రాలను గమనిస్తా ఉంటాడు. అది యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ కావచ్చు. ఏ అంశం నుండి బిట్లు పడతాయి, ఏ చాప్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు, కరెంట్ అంశాలలో ఎవరు ఉన్నారు, ఆ ఉన్న వారికి రిలేటెడ్ గా స్టాటిక్ లో మనం పాలిటీ పరంగా ఏమి చదవాలి, ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు నీకు మార్గ నిర్దేశకత్వం చేస్తాడు. అప్పుడే సక్సెస్ అవుతాం. ఇంట్లో కూర్చొని బుక్ పట్టుకొని తిరగేస్తా అంటే తిరగేస్తానే ఉంటావు జీవితం అంతా. ఇంకా రూమ్ లోనే ఉంటావు, ఆ బుక్ పట్టుకొనే ఉంటావు. క్లియరా? మరి ఏం చదవాలి, ఎలా చదవాలి నేను నీట్ గా కూలంకుషంగా నీకు వివరిస్తా. విను. నేను ఇండియన్ పాలిటీని, అది సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 5 మాడ్యూళ్లుగా విభజించాను సార్. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4, మాడ్యూల్ 5, ఈ విధంగా కొన్ని మాడ్యూల్స్ గా విభజించా. మరి ఏంటి సార్ మాడ్యూల్? ఒక మాడ్యూల్ తీసుకుంటే రిలేటెడ్ మొత్తం ఉంటది, ఇంకో మాడ్యూల్ తీసుకుంటే ఇంకొక దాని రిలేటెడ్ మొత్తం ఉంటది. అంటే ఒక కుటుంబం లాగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ చదవాలి, ఎక్కడ ముగించాలి విను. మరి సార్ ఇండియన్ పాలిటీ అన్నావు, మరి ఇండియన్ పాలిటీ అన్నావే, మరి ఎక్కడి నుండి స్టార్ట్ చేయబోతున్నావు సార్ నువ్వు అంటే, సార్ నీట్ గా రోడ్ మ్యాప్ తీసుకొచ్చా. పీడిఎఫ్ ని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకో. ఈతో మొదలు పెడతాం, దేంతో ముగిద్దామో కూడా నేను చెప్తా. డన్. మరి ఫస్ట్ చాప్టర్ గా మనం ఏం చదవాలి సార్ అంటే, రాజ్యాంగ పరిచయం మరియు చట్టాలు. మొదటి చాప్టర్ గా ఏం చదవాలి సార్ అంటే రాజ్యాంగ పరిచయం మరియు చట్టాలు. ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ యాక్ట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్. నువ్వు చూసిన పుస్తకాల్లో ఒక రకంగా ఉండొచ్చు, బట్ నేను చెప్పేది విద్యార్థి కోణంలో ఎక్కడ నుంచి మొదలు పెడితే నువ్వు విజయం సాధిస్తావో అది చెప్తాను నేను నీకు. మరి ఏంటి సార్ ఫస్ట్ చాప్టర్? రాజ్యాంగ పరిచయం మరియు చట్టాలు. ఇంగ్లీష్ అయితే ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ యాక్ట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఈ చాప్టర్ లో మనం ఏం చూస్తాం సార్? చూద్దాం. ఈ చాప్టర్ లో ఫస్ట్ చాప్టర్ లో నేను మీకు ఏం చెప్తాను సార్ అంటే 1600 నుండి 1950 వరకు ఏమి జరిగింది అనగా దాదాపుగా 350 సంవత్సరాలు చరిత్ర ఏం జరిగింది. మళ్ళీ చరిత్ర అంటే హిస్టరిక్ బోన్ సార్. మన పాలిటీకి ఎంత అవసరమో అంతే చెప్తా. మిగిలిన చరిత్ర మీ హిస్టరీ సార్ చెప్తాడు. నేను గ్రూప్ 2 స్థాయిలో పాలిటీ కోణంలో ఎంత అవసరమో అంతే చెప్తా. అంటే 350 సంవత్సరాల చరిత్ర మనం తెలుసుకోవాలి. ఏం చరిత్ర సార్? 1950 జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. మరి ఆమోదించుకున్నాం తర్వాత అమలు కూడా చేసుకున్నాం 2 నెలల గ్యాప్ తో. మరి ఈ రాజ్యాంగం రచించడానికి మనల్ని ప్రేరేపించిన అంశాలు ఏంటి? మనకు రాజ్యాంగం అవసరము, రాచరికబద్ధ పాలన వద్దు, రాజ్యాంగబద్ధ పాలనే ముద్దు అని ఏ అంశాలు మనల్ని ప్రేరేపించాయి, మనలో దృఢ సంకల్పం నింపాయి రాజ్యాంగాన్ని రచించుకోవడానికి? అలాంటి అంశాలు ఏంటి అంటే ఈ 1950 కంటే ముందు ఎన్నో చట్టాలను బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఏ చట్టం భారతీయుడికి ఉపయోగపడలా, ప్రతి చట్టం వాళ్ళ స్వలాభం కోసమే చేసుకున్నారు. 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అడుగు పెట్టిన దగ్గర నుండి 1950 జనవరి 26 మన రాజ్యాంగం అమలు చేసుకున్నంత వరకు ఏమి చట్టాలు తెచ్చారు, చట్టాలలో ఉన్న అంశాలు ఏంటి, ఆ అంశాలు మనల్ని ఎంతవరకు ప్రేరేపించాయి రాజ్యాంగం రచించుకోవటానికి? మరి రాజ్యాంగ రచన కోసం ఏ చట్టం మనకు సహాయం చేసింది, ఏ ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు, ఏ చట్టం ద్వారా మన రాజ్యాంగం రచించుకోవడానికి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకున్నాం? ఈ అంశాలు మొత్తం
మొత్తం కూలంకుషంగా మొదటి చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు కాన్స్టిట్యూషన్ అండ్ యాక్ట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ చాప్టర్ లో నీట్ గా డిస్కస్ చేస్తా. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. ఇది ఫస్ట్ చాప్టర్ గురించి. 1600 దగ్గర మొదలు పెడితే 1950 దగ్గర ఆపుతా. ఏ విధంగా డిస్కస్ చేస్తానంటే అప్లికేషన్ ఓరియంటెడ్ లో బిట్ ఇవ్వని, బిట్ టు బిట్, సింగిల్ లైన్ బిట్లు అని, ఏది ఇచ్చినా బిట్ మిస్ కాకుండా చదవాలి. మళ్ళీ సోది సొల్లు చదవం. ఏది చదవాలో అదే చదువుతాం. పాలిటీ కోణంలో గ్రూప్ 2 స్థాయి గుర్తుపెట్టుకో, ఫిక్స్, డన్. ఇది ఫస్ట్ చాప్టర్. మరి సెకండ్ చాప్టర్ ఏం చూడాలి సార్? మరి సెకండ్ చాప్టర్ లో ఏం చెప్పినావు సార్? సార్ మరి సెకండ్ చాప్టర్ గా నువ్వు ఏం చెప్పబోతున్నావు సార్? మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ. సార్ మరి ఫస్ట్ చాప్టర్ ఏంది? ఫస్ట్ చాప్టర్ రాజ్యాంగాన్ని మనం రచించుకోవడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి, ఆ చట్టాలు ఏంటి చూస్తాం. మరి సెకండ్ చాప్టర్ లో రాజ్యాంగం నిర్మాణ ప్రక్రియ. మరి రాజ్యాంగ రచనకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందా? ఏర్పడింది. ఈ రాజ్యాంగ పరిషత్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏ సభ్యుడు ఏం చేశాడు, ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి, మహిళలు ఎంతమంది ఉన్నారు, నామినేటెడ్ సభ్యులు ఎంతమంది ఉన్నారు, అసలు గాంధీ ఉన్నాడా, మరి పాకిస్తాన్ జాతిపిత జిన్నా ఉన్నాడా, ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి, అసలు ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సహాయం చేసింది ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, వచ్చిన సభ్యులు ఎవరు, స్వాతంత్రానికంటే ముందు ఉన్న సభ్యులు 389, స్వాతంత్ర అనంతరం ఉన్న సభ్యులు 299 మంది, మిగిలిన 90 మంది ఏమయ్యారు, ఇందులో ఎన్నికైన వాళ్ళు ఎంతమంది, ఇందులో నామినేట్ చేయబడిన సభ్యులు ఎంతమంది, ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి, ఎన్ని సమావేశాలు నిర్వహించారు రాజ్యాంగం రచించడానికి, క్లియరా? ఎంత డబ్బు ఖర్చు పెట్టాము, ఎన్ని రాజ్యాంగాల నుండి మన రాజ్యాంగంలోకి ట్రాన్స్లేట్ అనకూడదు, నకలు ఎన్ని రాజ్యాంగాల నుండి మన రాజ్యాంగంలో కాపీ కొట్టాము, ఏ వర్గానికి ఎవరు అధ్యక్షత వహించారు, లాస్ట్ గా మంత్రివర్గం ఏది, స్వాతంత్ర అనంతరం కానీ లేకపోతే 1950 జనవరి 26 అమల్లోకి వచ్చిన తర్వాత కానీ, మన మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, అసలు మనం జనవరి 26 గణతంత్రాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, ఇలాంటి అంశాలు మొత్తం కూలంకుషంగా చూద్దాము. ఎక్కడ? మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో క్రిస్టల్ క్లియర్ గా చూస్తాం. సభ్యులు ఎంతమంది, ఏ సభ్యుడు దేన్ని కాంట్రిబ్యూట్ చేశాడు, ఈ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు, ఉపాధ్యక్షుడు ఎవరు, కార్యదర్శి ఎవరు, ఆ రాజ్యాంగంలో బొమ్మలు గీసింది ఎవరు, చేతితో రాసింది ఎవరు, అన్ని చూద్దాం. ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని భాగాలు, అప్పుడు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎక్కడ నేర్చుకుంటామంటే 2వ చాప్టర్ లో. క్లియర్? ఇది 2వ చాప్టర్ గురించి. మరి 3వ చాప్టర్ గా నువ్వు ఏం చెప్తావు సార్? సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఆధారాలు. ఏంది సార్ రాజ్యాంగ ఆధారాలు అంటే? మరి నేను ఇందాక నీకేం చెప్పా సార్, మన రాజ్యాంగం రాసుకోవాలంటే వేరే దేశ రాజ్యాంగాలను పరిశీలించాం. ఆ రాజ్యాంగాలలో ఏమైనా మన రాజ్యాంగానికి ఉపయోగపడుతున్నాయా? పడిన అంశాలు మొత్తం తీసుకున్నాం. అలా ఎన్ని దేశాల రాజ్యాంగాల నుండి తీసుకున్నామంటే 60 దేశాల రాజ్యాంగాల నుండి తీసుకున్నాము. మరి ఏమి ఆ దేశాలు తీసుకున్న అంశాలు ఏమి? ప్రాథమిక హక్కులు ఎక్కడి నుండి అంటే అమెరికా నుండి, ప్రాథమిక విధులు రష్యా నుండి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రాన్స్ నుండి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం రష్యా నుండి, దీర్ఘకాల ప్రణాళికలు రష్యా నుండి, పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వాద్యం అమెరికా నుండి, లిఖిత రాజ్యాంగం అమెరికా నుండి, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బ్రిటన్ నుండి, ఇంకా అంశాలు, చాలా అంశాలను డిస్కస్ చేస్తాము. ఆదేశిక సూత్రాలు మనం ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. మరి ఐర్లాండ్ వాళ్ళు ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే స్పెయిన్ నుండి తీసుకున్నారు. మరి స్పెయిన్ వాళ్ళు ఎక్కడి నుండి తీసుకున్నారు? గ్రీకు నగర రాజ్యాల నుండి తీసుకున్నారు. ఇండియా ఎక్కడి నుండి తీసుకుందో ఆపేయను. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎక్కడి నుండి? సహకార సమాఖ్య ఆస్ట్రేలియా నుండి. మనమే స్వతహాగా సార్ అన్ని 60 దేశాల రాజ్యాంగాల నుంచి కాపీ కొట్టినవేనా? మనం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి సార్. అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక హక్కులు, పంచాయతీరాజ్ వ్యవస్థ, ఎలక్టోరల్ కాలేజ్, ప్రొడక్టివ్ డిస్క్రిమినేషన్, అఖిల భారత సివిల్ సర్వీసులు, ఆర్థిక సంఘం, భాషా సంఘంలోని కొన్ని ముఖ్య అంశాలు,
ఇలాంటివన్నీ మనం స్వతహాగా రాసుకున్నాం. నీకు ఏ ఫ్యాకల్టీ చెప్పుండడు, అందరూ దేశాల నుండి ఏం తీసుకున్నారో చెప్తారు, బిట్లు రావటంలా. మరి భారతదేశం స్వతహాగా ఏమి ఏర్పరుచుకుంది అవి చెప్పు అంటాడు. ఎక్కడ? రాజ్యాంగ ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా డిస్కస్ చేస్తాం. బిట్టు పోదు. డన్. ఇది 3rd చాప్టర్. మరి 4th చాప్టర్ ఏం చూస్తాం సార్? రాజ్యాంగ లక్షణాలు. మరి మన రాజ్యాంగం ఎలా రాసుకున్నాం, ఆ రాజ్యాంగ లక్షణాలు ఏంటి? ఫర్ సపోజ్ ఒక మనిషిని నీ లక్షణాలు చెప్పు అంటే, నేను నల్లగా ఉంటా, నేను పొట్టిగా ఉంటా, నేను పొద్దున్నే వాకింగ్ పోతా, నాకు ఆలోచన శక్తి ఎక్కువ, నేను 10 మందితో కలవలేను, నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, నేను ఫంక్షన్లకు పోతే నలుగురిలో కూర్చొని మాట్లాడలేను. ఇవి నా లక్షణాలు అంటాడా? మరి రాజ్యాంగ లక్షణాలు కూడా ఉంటాయా? మరి ఏంది సార్ రాజ్యాంగ లక్షణాలు? నేను చెప్తా. ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము. మరి మన రాజ్యాంగ లక్షణాలు ఒక 5 చెప్తా ఎగ్జాంపుల్ గా. అతి పెద్ద లిఖిత రాజ్యాంగం, ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అంటే మన భారతదేశ రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం మరియు అదృఢ రాజ్యాంగం. దృఢ అదృఢ 2 అంశాలు ఉన్నాయి. లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ ఆధిక్యత, సార్వజనీన వయోజన ఓటు హక్కు, అనగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, వయస్సు ఆధారంగా ఓటు హక్కు ఇచ్చినాం. ఏక పౌరసత్వం, ఇంతేనా? ఇలాంటి ఎన్నో లక్షణాలు ఉన్నాయి మన దగ్గర. ఒకే పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం లేదు. ఇలాంటి లక్షణాల గురించి ఎక్కడ డిస్కస్ చేస్తావు సార్? రాజ్యాంగ లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి 5వ అంశంగా ఏం చెప్తావు సార్? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్, రాజ్యాంగ సవరణ విధానం. మరి మన రాజ్యాంగాన్ని ఇందాకే చెప్పే దృఢ మరియు అదృఢ అన్న. దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం. మరి ఏంది సార్ దృఢ అదృఢ రాజ్యాంగం అంటే? దృఢ రాజ్యాంగం అంటే కొన్ని అంశాలను సవరించడానికి 2/3 మెజారిటీ కావాలి. అనగా మన భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించాలంటే కష్టతరం. సవరించవచ్చు బట్ కష్టతరం. 2/3వ వంతు మెజారిటీ, దాన్నే ప్రత్యేక మెజారిటీ అంటాము. ప్రత్యేక మెజారిటీ. ఈ ప్రత్యేక మెజారిటీలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి సార్. ఏకపక్ష ప్రత్యేక మెజారిటీ, ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ. అనగా ప్రత్యేక మెజారిటీలో పార్లమెంట్ మాత్రమే ఆమోదించే అంశాలు కొన్ని ఉంటాయి. ప్రత్యేక మెజారిటీలో పార్లమెంటుతో పాటు సగం పైగా రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. అలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మరి అదృఢ అన్నావు, సాధారణ మెజారిటీ 1/2 మెజారిటీతో ఆమోదిస్తే చాలు. మరి ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాల్సిన అంశాలు ఏంటి? ఆ సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సిన అంశాలు ఏంటి? ఎక్కడ డిస్కస్ చేస్తాం? రాజ్యాంగ సవరణ విధానం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. డన్. ఇది మొత్తం ఒక మాడ్యూల్ గా తీసుకున్నా సార్ నేను. ఎందుకు సార్ దీన్నంతా ఒక మాడ్యూల్ గా తీసుకున్నావంటే ఒక్కసారి విను చెప్తా. ఫస్ట్ రాజ్యాంగం రచించుకోవడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి, నీట్ గా అక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ, రాజ్యాంగాన్ని ఎలా నిర్మించాం, ఎంతమంది నిర్మించాం, ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి, ఎన్ని సమావేశాలు ఏర్పడ్డాయి, ఎంత ఖర్చు పెట్టాము, ఎన్ని రాజ్యాంగాల నుండి తీసుకున్నాము, ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఆధారాలు, ఏ దేశం నుండి ఏ అంశం కాపీ కొట్టాము, ఫైనల్ గా మనం ఏం సొంతంగా రాసుకున్నాము, రాజ్యాంగ ఆధారాలు. రాజ్యాంగ లక్షణాలు, రాజ్యాంగ సవరణ విధానం. ఈ 5 అంశాలు ఒక దగ్గర పెట్టా. దీని హెడ్డింగ్ చూడు, భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర మరియు నిర్మాణం. ఇంకా రాజ్యాంగంలోకి ఎంటర్ కాలా, రాజ్యాంగంలోకి ఎంటర్ కావడానికంటే ముందు ఎలా రచించుకున్నాం, మరి లక్షణాలు ఏంటి, ఎలా సవరించాలి, ఇవన్నీ తెలుసుకున్నాకే నువ్వు రాజ్యాంగంలోకి ఎంటర్ కావాలి సార్. నువ్వు సినిమా హాల్లోకి పోతే తెలియదు ఏం సినిమా చూస్తాడవో. ఫస్ట్ నీకేం తెలియాలా? ఆ సినిమాలో హీరో ఎవరు, ముఖ్యంగా హీరోయిన్ ఎవరు, ఇది తెలియాలా. ఫస్ట్ టీజర్ చూడాలా, ఆ తర్వాత ట్రైలర్ చూడాలా, నచ్చితేనే లోపల సినిమాకి పోతాం. అంతేగాని డైరెక్ట్ సినిమా పోయి కూర్చుంటావా? యా సినిమాను తెలియకుండా నువ్వు కూర్చున్నా వేస్తే నీకేం అర్థం కాదు. ఒక మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉండాలా. మనం ఈ సినిమా పోతాం రా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో, ఈ సినిమాలో సమంత హీరోయిన్ అంటే మనం పోయే సినిమా ఏంది, అత్తారింటికి దారేది. అలా ఒక సినిమాకు పోయేటప్పుడే నువ్వు అంత క్లారిటీగా ట్రైలరు, టీజరు, హీరో, హీరోయిన్ చూసి పోతాండవే. మరి ఇంత పెద్ద 75 మార్కుల ఇండియన్ పాలిటీ ఒక ఎంఆర్ఓ చైర్లో నిన్ను కూర్చోబెడతాది, ఒక సబ్ రిజిస్ట్రార్ గా సంతకం నీతో పెట్టిస్తాది. మరి అంత గొప్ప ఉద్యోగాన్ని, అంత గొప్ప భవిష్యత్తును ఇచ్చే ఒక సబ్జెక్టును డైరెక్ట్ గా ఎంటర్ అవుతావా? డైరెక్ట్ గా ప్రావేశిక చెప్తా అంటాడు ఒక ఫ్యాకల్టీ, లేదా రాజ్యాంగ సవరణ విధానం చెప్తా అంటాడు ఒక ఫ్యాకల్టీ. నీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పాల్సింది, పిల్లోనికి ఉద్యోగం వచ్చే రీతిలో చెప్పాలా.
ఇది రాజ్యాంగానికి ఎంటర్ కావడానికంటే ముందు నువ్వు తెలుసుకోవాల్సిన 5 అంశాలు. ఇది చదవాల్సిన విధానం. ఇష్టం వచ్చినట్టు చదివితే ఉద్యోగాలు రావు. లింక్ ఉండాలి ఒకదానికొకటి. ఇప్పుడు నేను చెప్తా, ఈ 5 ఎట్ట లింక్ చేస్తానో నేను చెప్తా. ఇది మాడ్యూల్ 1 సార్. నెక్స్ట్ మాడ్యూల్ 2 లేకపోతాం. మాడ్యూల్ 2 పేరు పెట్టినా చూడు ఏం పెట్టినాను, గ్రాండ్ ఎంట్రీ ఇంటూ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రంగ ప్రవేశం. సినిమాలోకి రంగ ప్రవేశం చేసినాం, థియేటర్లోకి ఏం తెలుసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు గ్రాండ్ ఎంట్రీ ఇంటూ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని చదవాలా? ఏమి చదవాలా? రాజ్యాంగంలో మొదటి పేజీలో ఏముంది, చివరి పేజీలో ఏముంది, కూలంకుషంగా చదివినావంటే గ్రూప్ 2 కాడికి నువ్వు పోనవసరంలా, నీ ఇంటికే గ్రూప్ 2 వస్తుంది, నీ ఇంటికే DT పోస్ట్ వస్తుంది, నీ ఇంటికే సబ్ రిజిస్టర్ పోస్ట్ వస్తుంది. క్లియర్. రాజ్యాంగంలోకి అడుగు పెడతాను నాకు కనిపించింది ఏంది, ప్రియాంబుల్, రాజ్యాంగ ప్రావేశిక. సార్ ప్రావేశిక అంటే ఏంది సార్ అంటాడు. ప్రావేశికను ఎలా రచించుకున్నామంటాడు. ఏమిలా ప్రావేశికను దేన్ని ఆధారంగా రచించామంటే జవహర్ లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన చారిత్రక ఆశయాల లక్ష్యాల తీర్మానం. ఏంది? చారిత్రక ఆశయాల లక్ష్యాల తీర్మానం ఆధారంగా రచించుకున్నాం దేన్ని, ప్రావేశికను. ఇప్పుడు నీకు ఒక డౌట్ వస్తుంది, సార్ చారిత్రక ఆశయాల లక్ష్యాల తీర్మానం ఏంది, జవహర్ లాల్ నెహ్రూ ప్రవేశపెట్టడం ఏంది అంటావు. అందుకే దీని లింక్ యాడ చెప్పినా, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చెప్పిన. ఇది లింక్ చేయడం అంటే. నీకు డైరెక్ట్ ప్రావేశిక చెప్తే ప్రావేశికలో ఉంటే ఇది అర్థమవుతుందా? తల గోక్కుంటావు, ఏం చెప్తానవు సార్ అంటావు. ఇంకో విషయం చెప్తా, ఇది ప్రవేశపెట్టినాడు. తరువాత ఇది ప్రవేశపెట్టినాక మరి భావం ఎక్కడి నుండి తీసుకున్నాం అంటే, ప్రావేశికలో సారాంశం మాత్రం చారిత్రక ఆశయాల లక్ష్యాల తీర్మానం నుండి తీసుకున్నాం. మరి ప్రావేశిక అనే కాన్సెప్ట్, ప్రావేశిక అనే భావన ఎక్కడి నుండి తీసుకున్నామంటే, నేనేం చెప్తా, అమెరికా నుండి తీసుకున్నామంట. నువ్వు మళ్ళా తల గోక్కుంటావు, ఏంది సార్ అమెరికా నుండి తీసుకోవడం ఏంది, మనం సొంతంగా రాసుకోలేదా, ఆ కాన్సెప్ట్ మనకు తెలియదా అంటే, దీన్ని ఏడ లింక్ చేసింటా, మాడ్యూల్ 1 లో రాజ్యాంగ ఆధారాలను లింక్ చేసింటా. ఇది లింక్ చేయడం అంటే. నీకు డైరెక్ట్ ప్రావేశిక తీసుకుంటే ఈ రెండు అర్థమవుతాయా? అర్థం కావు. ఎప్పుడైతే ముందు నువ్వు ట్రైలర్ టీజర్ చూసింటావో ఇక్కడ నుండి క్రిస్టల్ క్లియర్ గా సినిమా అర్థమవుతుంది. ఇంకా ప్రావేశికలో ఇంకొకటి ఉంది, మళ్ళా ఏం చెప్తా, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసినారంటే 2 పదాలు చేర్చినారు 1976లో. ఆ 2 పదాలు సామ్యవాద, లౌకిక అని చెప్తా. ఏంది సవరణ సార్, సవరిస్తారా రాజ్యాంగాన్ని, మారుస్తారా అంటావు. అది ఎక్కడ చెప్పినా నీకు రాజ్యాంగ సవరణ విధానం ఎలా సవరిస్తారు, ఏ విధంగా సవరిస్తారు, ప్రొసీజర్ మొత్తం ఆయన చెప్పింటా. వీడికి వస్తావు, క్లియర్ గా అర్థమవుతుంది. నీట్ గా పెరుగన్నం ఎంత బాధింతామో అంత బాగా అర్థమవుతుంది నీకు. ఇది లింక్ చేయడం అంటే. అందుకే ఈ మాడ్యూల్ 1 చదవాలా, అది చదివితేనే నువ్వు రాజ్యాంగంలోకి ఎంట్రీ ఇస్తావు. ఇది ప్రావేశిక. ప్రావేశికలో ఉన్న పదాలు ఏంది, స్వేచ్ఛలు ఏంది, ఆడ ఇచ్చిన న్యాయాలు ఏంది, మొత్తం కూలంకుశంగా ప్రావేశిక చదువుతాం. మరి ప్రావేశికలో ఉన్న స్వేచ్ఛలు ఎన్ని అంటాడు, 5 స్వేచ్ఛలు. మరి 5 స్వేచ్ఛలు ఏంటివి సార్? ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన. ఎన్ని న్యాయాలు ఉన్నాయి సార్ అంటాం? 3 న్యాయాలు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సోషల్, ఎకానమికల్, పొలిటికల్, ఇలాంటి 3 జస్టిస్లు ఉన్నాయి. ప్రతి పదం గురించి కూలంకుశంగా ఒక్కొక్క పదం ఒక్కొక్క క్లాస్ పడుతుంది వివరించడానికి. గ్రూప్ 2 స్థాయిలో పాలిటీ కోణంలో చెప్తా. క్లియరా? ఇది ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ప్రావేశిక. ఈ దాంట్లో ఉండే అన్ని నీకు అర్థం కావాలంటే మాడ్యూల్ 1 చదవాల్సిందే. క్లియరా? డన్. మరి 2వ చాప్టర్ ఏం చెప్తావు సార్? పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ భాగాలు. ఏంది సార్ భాగాలు అంటే? నీట్ గా చెప్తా చూడు. ఏంది సార్ రాజ్యాంగ భాగాలంటే, ఫర్ సపోజ్ నువ్వు ఒక పుస్తకం కొనుక్కుంటావబ్బా, సరే చరణ్ సార్ నీకు తెలియక ముందు ఏదో ఒక పుస్తకం చదవాలని నువ్వు మార్కెట్ కు పోతే ఆడ ఒక పాలిటీ పుస్తకం తీసుకున్నావు. ఫస్ట్ పేజ్ లో ఏముంటది? ఇండెక్స్ విషయ సూచిక ఉంటదా? ఇండెక్స్ విషయ సూచిక ఏముంటది? ఈడ సీరియల్ నంబర్ ఉంటది, ఈడ టాపిక్ నేమ్ ఉంటది, ఈడ పేజీ నంబర్ ఉంటది. ఫర్ సపోజ్ ఫస్ట్ చాప్టర్ ఆ బుక్ తయారు చేసినోనికి తెలియదు ఫస్ట్ చాప్టర్ ప్రియాంబుల్ వేయకూడదు, రాజ్యాంగ పరిచయం చట్టాలు వేయాలని. వాడు ప్రియాంబుల్ వేసినాడు, 1 నుంచి 20 పేజీ నంబర్లు అన్నాడు. సేమ్ ఇట్టనే మన రాజ్యాంగాన్ని గురించి చూస్తే ఒక ఇండెక్స్ లాగా ఉంటది. ఏంది? రాజ్యాంగ భాగాలు. మొదటి భాగం ఏం చెప్తాంది? ఏ అంశము
పేజీ నెంబర్ ఉండదు, ఆర్టికల్స్ గురించి ఉంటది. మరి మనం చాప్టర్స్ లో మాట్లాడుకుంటే మన భారత రాజ్యాంగంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే 22 చాప్టర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 25 చాప్టర్స్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం ఏ చాప్టర్ లో ఏ అంశం ఉంది, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉంది. మౌలిక రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్. ప్రజెంట్ కూడా నెంబర్ కనపడేది 395. బట్ నువ్వు కౌంట్ చేస్తే 480, దాదాపుగా 480. కనపడేది 395. మరి మొత్తం కౌంట్ చేస్తే 480. ఎలా సార్? సబ్ క్లాసులు 1 సబ్ క్లాస్ ఏ, సబ్ క్లాస్ బి. మనం కొత్త నెంబర్ తీసుకోం సార్, సబ్ క్లాసులు మాత్రమే రాసుకుంటాం. దాని ఆధారంగా 395 కాస్త 480 అయినాయి. మరి ఎలా అయినాయి? ఇవి పేజీ నంబర్స్, బట్ పాలిటీ పరిభాషలో ఆర్టికల్స్ అంటాము. ఇది భాగాలు. ఏ భాగంలో ఏముంది, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉంది. భాగాలు అని చిన్న చూపు చూడొద్దు, ఇండెక్సే కదా అని చిన్న చూపు చూడొద్దు. ఇండెక్స్ మీద కూడా క్వశ్చన్లు పడతాయి, అనగా భాగాల మీద. క్లియరా? క్రిస్టల్ క్లియర్. భాగాలు తెలియకుండా రాజ్యాంగంలోకి ఎంటర్ కావద్దు. ఫస్ట్ ఏం చదువుతానో రోడ్ మ్యాప్ కావాలి కదా. ఆ రోడ్ మ్యాప్ నీకు ఇచ్చేది ఏంటంటే రాజ్యాంగ భాగాలు. ఏ చాప్టర్ చదవబోతావు, ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు చదువుతావు, చెప్పేదే పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ భాగాలు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి మూడవ అంశంగా ఏం చెప్తావు సార్? షెడ్యూల్స్, రాజ్యాంగ షెడ్యూల్స్. ఏంది సార్ షెడ్యూల్స్ అంటే? కొన్ని ఆర్టికల్స్ గురించి విస్తృతంగా వివరణ ఇచ్చే వాటినే షెడ్యూల్స్ అంటాం. కొన్ని ఆర్టికల్స్ గురించి విస్తృతంగా వివరణ ఇచ్చే వాటినే షెడ్యూల్స్ అంటాము. నేనేం చెప్పా? స్టార్టింగ్ లో ఉండేది ప్రావేశిక అని చెప్పా, చివరిలో ఉండేవి షెడ్యూల్స్. భారత రాజ్యాంగ బుక్ తీసుకుంటే లాస్ట్ లో కనపడేదే నీకు షెడ్యూల్స్. మరి షెడ్యూల్స్ అంటే ఏందో చెప్పిన. మరి మౌలిక రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి సార్ అంటే 8 ఉన్నాయి. ప్రస్తుత రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి 8, 12 ఎట్లయినాయి సార్? సవరించినాం సార్. ఏంది సార్ సవరణ అంటే? నీకు ట్రైలర్ లో చూపించినా కదా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్. ఇప్పుడు నీకు క్లారిటీగా ఉంటది, డౌట్ రాదు. అలా సవరించి 12 షెడ్యూల్స్ తీసుకున్నాం. ఏ షెడ్యూల్ దేని గురించి చెప్తాంది? అధికార భాషల గురించి చెప్పే షెడ్యూల్ ఏది? సమాఖ్య తరహా విధానం ఏర్పాటు చేయమని చెప్పే షెడ్యూల్ ఏది? ఈ విధంగా కూలంకుషంగా 12 షెడ్యూల్స్ గురించి గ్రూప్ 2 స్థాయిలో పాలిటీ కోణంలో. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి 5వ చాప్టర్ గా ఏం చెప్తావు సార్? 4 టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా, భారత భూభాగ పరిధి. రాజ్యాంగంలోకి ఎంటర్ అయిపోయినాం సార్. ఇప్పుడు మొదటి భాగమైన భారత భూభాగ పరిధి, భాగాలలో మొదటి భాగం ఈ భారత భూభాగ పరిధి. దీని గురించి మాట్లాడతా. ఏం మాట్లాడతావు సార్ భారత భూభాగ పరిధి గురించి? 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇంకా ఏమున్నాయి? అంతరిక్ష పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ప్రాదేశిక జలాలు, ఎక్స్క్లూసివ్ ఎకానమిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలి. మీ సార్లు చెప్పింటారు భారత భూభాగంలో కేవలం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే ఉన్నాయని. తప్పు సార్. అంతరిక్ష పరిశోధన సంస్థలు ఉన్నాయి, ప్రాదేశిక జలాలు ఉన్నాయి, ప్రత్యేక ఆర్థిక మండలి ఉంది. వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ప్రస్తుతం 28 ఉన్నాయి. 1950 జనవరి 26న ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 1950 జనవరి 26 0 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి 0 నుండి 8కి ఏ విధంగా ప్రయాణం సాగింది? 29 నుండి 28కి రాష్ట్రాలు ఏ విధంగా ప్రయాణం కొనసాగింది? 1950లో ఎత్తుకుంటే 2026 దాదాపుగా 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాల కాలంలో కొన్ని రాష్ట్రాలు తీసేసినాం, కొన్ని రాష్ట్రాలు కొత్తవి చేర్చినాం. మరి వాటి హిస్టరీ ఏంది? ఏ రాష్ట్రం ఎప్పుడు వచ్చింది? రీసెంట్ గా 2014 జూన్ 2న ఏం చెప్తున్నా? రీసెంట్ గా 2014 జూన్ 2న ఏపీ అనే ఒక రాష్ట్రం, 2014 జూన్ 2న ఏపీ అనే ఒక రాష్ట్రం, ఏపీ మరియు తెలంగాణ రెండింటిగా మారిపోయిందా? మారిపోయింది. 2019 అక్టోబర్ 31న జమ్మూ అండ్ కాశ్మీర్ అనే ఒక రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయిందా? మరి ఇలా చాలా మారాయి చరిత్రలో, 76 సంవత్సరాల చరిత్రలో. అవి ఎలా మారాయి? ఎందుకు మారాయి? మరి పెద్దవి చిన్నవి చేశామా? చిన్నవి పెద్దవి చేశామా? మరి వాటి సరిహద్దులు ఏమైనా మార్చామా? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటాడు. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అంటాడు. మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అంటాడు. 1953 అక్టోబర్ 1 అంటాడు. 1956 నవంబర్ 1 అంటాడు. ఏంది సార్? భారత భూభాగ పరిధిలో చూస్తాం, క్రిస్టల్ క్లియర్ గా అప్పటి నుండి ఇప్పటి దాకా చూస్తాం. డన్. ఇది భారత భూభాగ పరిధి. మరి నెక్స్ట్ ఏంది సార్? ఇండియన్ సిటిజన్షిప్, భారత పౌరసత్వం. మరి నేను ఇండియన్ సిటిజన్ అని ఎట్లా చెప్పినా సార్? సార్ నువ్వు మీ అమ్మ మీ నాన్నకు పుట్టినావు,
సార్ నువ్వు భారతదేశంలో పుట్టినావు, రెండు కరెక్టే. జన్మతః పౌరసత్వం, వారసత్వ రీత్యా పౌరసత్వం, భూభాగరీత్యా పౌరసత్వం, నమోదు రీత్యా పౌరసత్వం, సహజీకృత పౌరసత్వం. నువ్వు భారతదేశ పౌరసత్వం పొందాలంటే 5 రకాలుగా పొందవచ్చు. మరి అదే వదులుకోవాలంటే, ఫర్ సపోజ్ నేను ఇండియన్ సిటిజన్, అమెరికా పోవాలనుకుంటా, రినౌన్సియేషన్, టర్మినేషన్, డిప్రవేషన్, 3 రకాలుగా నువ్వు భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. అసలు భారత పౌరసత్వ చట్టం 1955 క్లియర్. వీటన్నిటి గురించి ఎక్కడ డిస్కస్ చేస్తాం? ఇండియన్ సిటిజన్షిప్, భారత పౌరసత్వం క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. ఇండియాలో ఒక పౌరుడు, నేను భారత పౌరుడిని అని చెప్పాలంటే ఏంటివి కండిషన్స్? డన్. సహజీకృత పౌరసత్వం, నమోదు రీత్యా పౌరసత్వం, భూభాగ రీత్యా పౌరసత్వం. భారతదేశంలో పుట్టనప్పటికీ, భారతీయులకు పుట్టినప్పటికీ ఈ 3 రకాల పౌరసత్వాలు కూడా ఇస్తాము. క్రిస్టల్ క్లియర్ గా గ్రూప్ 2 స్థాయిలో పాలిటీ కోణంలో నేను డిస్కస్ చేస్తా. డన్. మరి నెక్స్ట్ ఏంటి సార్? ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఏంది సార్ ప్రాథమిక హక్కులు? 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు భారత రాజ్యాంగంలో లేదా పాలిటీలో లేదా నీ గ్రూప్ 2 ఎగ్జామ్ లో అత్యధిక బిట్లు పడే చాప్టర్ ఏది అంటే ప్రాథమిక హక్కులు. ఎంత డెప్త్ పోతాడంటే ప్రతి ఆర్టికల్ కు 2-3 కేసులు చదవాలి నువ్వు. 12 నుంచి 35 దాదాపుగా 24 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్టికల్ కి ఒక్కొక్క కేసు కాదు, 2-3 కేసులు చదవాలా. ఎక్కువ టైం తీసుకునే చాప్టర్ ప్రాథమిక హక్కులు. ఏంది సార్ ప్రాథమిక హక్కులు? నేను నీతో మాట్లాడతాడా, నాకుండే వాక్ స్వాతంత్రపు హక్కు. నువ్వు నా క్లాస్ చూస్తాడావు, నీకుండే హక్కు. నేను దేశమంతా సంచరిస్తా, స్వేచ్ఛ సంచార హక్కు. నేను ఏ మతాన్నైనా స్వీకరిస్తా, మత స్వాతంత్రపు హక్కు. నన్ను ఎవ్వడూ అడగకూడదు. నేను ఈ రోజు హిందూయిజంలో ఉంటా, రేపు ముస్లింగా మారిపోతా, ఎల్లుండి క్రిస్టియానిటీకి పోతా, అవతల ఎల్లుండి బుద్ధిజానికి పోతా. ఎవరు అడుగుతారు నన్ను? అవతలి వ్యక్తిని కించపరచకుండా నువ్వు ఏ మతమైనా తీసుకో, అది నీ హక్కు. మత స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు. ఎదుటి మనిషిని కించపరచకుండా, తిట్టకుండా, బాధ పెట్టకుండా ఏమైనా మాట్లాడు, చెల్లుతుంది. ఇది హక్కులు. ఇలాంటి హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ లో పూర్తిగా నేను కూలంకుషంగా గ్రూప్ 2 కాదు గ్రూప్ 1 స్థాయిలో కేసులను డిస్క్రిప్టివ్ రూపంలో ఎలా రాయాలో కూడా నేను డిస్కస్ చేస్తా. ఇది ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. మరి 7వ అంశంగా ఏం చెప్తావు సార్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. దీనికంటే ముందు చూసిన చాప్టర్ ఫండమెంటల్ రైట్స్, అది పౌరులకు సంబంధించింది. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు సంబంధించింది. ఏంది సార్? ప్రభుత్వాలు ఏ విధమైన పరిపాలన చేస్తే ప్రజలు సంక్షేమంగా ఉంటారు, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేయవలసిన పరిపాలన ఎలా ఉండాలి. నెలకు రేషన్ బియ్యం 2 రూపాయలు కేజీ బియ్యం అంటారే, దేనికోసం? ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువ ఇస్తుందా? కాదు సార్. బిలో పావర్టీ లైన్ వాళ్ళు కూడా వానికి సరైన తిండి ఇస్తే ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు. వాడికి తిండే ఇవ్వకపోతే వాడు పని చేయడానికి శక్తి ఆడి నుంచి వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు, అపోజిషన్ వాళ్ళు చెప్పినట్టు మహిళలకు ఉచిత బస్సు అనేది నెగిటివ్ ప్రాపగాండా కాదు సార్. మహిళలను స్వయం శక్తిగా మార్చడానికి, వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు పైకి రావడానికే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తమ చేతి వృత్తుల ద్వారా చేసిన పనిముట్లను వాళ్ళు అమ్ముకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారి కోసం తీసుకొచ్చిందే మహిళలకు ఉచిత బస్సు. తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక, 2వ రాష్ట్రం తెలంగాణ, 3వ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ప్రజల సంక్షేమానికై ప్రభుత్వాలు ఏమి చేయాలి? గోవధ నిషేధం చేయాలి, మద్యపానం నిషేధం చేయాలి, ఉమ్మడి పౌర స్మృతి తీసుకొని రావాలి, సహకార సంఘాలు స్థాపించాలి, పంచాయతీరాజ్ అభివృద్ధి చేయాలి, వ్యవసాయ అభివృద్ధి చేయాలి, గో సంపదను, పశు సంపదను అభివృద్ధి చేయాలి. ఇలాంటివన్నీ ప్రభుత్వాలు చేయాల్సిన పనులు. ఈ ప్రభుత్వాలకు మార్గదర్శకత్వం చేసేది ఏంటి అంటే ఆదేశిక సూత్రాలు. క్లియరా సార్? క్రిస్టల్ క్లియర్. చాప్టర్ లో ఇంకా బాగా డిస్కస్ చేస్తా. మరి 7వ చాప్టర్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ఏంది సార్ ప్రాథమిక విధులు? విధి, డ్యూటీ. ఒక భారత పౌరుడు చేయవలసిన విధి ఏంటి? నీట్ గా ప్రాథమిక విధులు అనే చాప్టర్ లో తీసుకొచ్చినారు. మౌలిక రాజ్యాంగంలో లేవు సార్, తర్వాత రాజ్యాంగంలో చేర్చారు. అనగా 1972 నుంచి భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించినారు. ఇందిరాగాంధీ కేసు రాజ్ నారాయణ్ తో పోటీ పడింది. ప్రధానమంత్రి ఎన్నిక, ఈమె ప్రధానమంత్రి కావాలంటే ఎంపీ కావాలా. అప్పుడు ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ లో ఇందిరాగాంధీ గెలిచింది. మరి దొంగగా గెలిచిందో ఎట్ట గెలిచిందో మనకు తెలియదు. ఆ పక్క ఉన్న రాజ్ నారాయణ్ ఏం చేసినాడు? ఇందిరాగాంధీ దొంగగా గెలిచింది, ఓటు చోరీ చేసింది, డబ్బులు ఇచ్చి ఓట్లు వేపించుకుంది, రిగ్గింగ్ చేసింది అని రాజ్ నారాయణ్ కేసు వేసినాడు అలహాబాద్ హైకోర్టులో. తీర్పిచ్చిన వ్యక్తి జగ్మోహన్ సిన్హా.
ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ కేసు, ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు వర్సెస్ రాజ్ నారాయణ కేసు. మరి ఎవరు గెలిచినారు, ఎవరు ఓడిపోయినారు, ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది, ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు తీసుకొచ్చినాం, రష్యా దేశంలో ప్రాథమిక విధులు ఉంటే ఆ కాన్సెప్ట్ ఇండియాలో ప్రవేశపెట్టినాం. ఇదంతా రీజన్ మొత్తం ఎక్కడ చూస్తాం, ఫండమెంటల్ డ్యూటీస్. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది సార్, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో దేశం అంతా అల్లర్లు చెలరేగినాయి. మరి ఈ రాజ్ నారాయణ ఏ పార్టీకి చెందినవాడు, జనతా పార్టీ, సెక్యులర్, ఒక స్వతంత్ర సమర యోధుడు, ఫ్రీడమ్ ఫైటర్, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వ్యక్తులతో తిరిగిన వ్యక్తి రాజ్ నారాయణ. అందుకే అంత ధైర్యంగా ఇందిరాగాంధీ మీద కేసు వేసినాడు. ఈ కేసుల గురించి కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. ఇది ఫండమెంటల్ డ్యూటీస్. మరి ఎందుకు సార్ ఇది మాడ్యూల్ 2 గా తీసుకున్నావు, 8 టాపిక్లు అని చెప్పినావు, ఎందుకు? ఇది ప్రవేశించినాం, రాజ్యాంగ రంగ ప్రవేశం చేసినాం. అంటే రాజ్యాంగంలో ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రాథమిక అంశాలు ఇవి. అందుకే దీన్ని మాడ్యూల్ 2 అని చెప్పిన. మాడ్యూల్ 1 లో ట్రైలర్ చూసినాం, మాడ్యూల్ 2 లో ఫస్ట్ హాఫ్ చూసినాం, మాడ్యూల్ 3కి పోతాం. ఫస్ట్ హాఫ్ లో బ్రేక్, ప్రాథమిక అంశాలు అన్ని చూసినాం. అంటే కథలోకి ఇన్వాల్వ్ అయినాం. ఒక దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో కథలోకి తీసుకొని పోయి ఇంటర్వెల్ బ్యాంగ్ వేస్తాడు. ఏమేస్తాడు, ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తాడు. హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ నాయనతో గొడవ పడినట్టు, లేదా హీరోయిన్ కలిసిపోతా అంటే హీరోయిన్ వాళ్ళ నాయన చూసినట్టు, ఇలాంటి ఒక ట్విస్ట్ తో ఎండ్ చేస్తాడు కదా. అట్ట మాడ్యూల్ 2 కూడా ప్రాథమిక అంశాలతో నేను ముగించిన. ఇప్పుడు మాడ్యూల్ 3 లేకపోదాం. మరి మాడ్యూల్ 3లో ఏం చూద్దాం సార్? మాడ్యూల్ 3లో మనం చూడాల్సింది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. ఏంది సార్ కేంద్ర ప్రభుత్వం? పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, ఇది కేంద్ర ప్రభుత్వం. బాగుంది. మరి ఏ ఆర్డర్ లో చదవాలి సార్? నీ ఇష్టం వచ్చినట్టు చదువుతా అంటే కాదు. మొదటగా నువ్వు చదవాల్సింది పార్లమెంటు గురించి, ఆ తర్వాత లోక్సభ చదువు, ఆ తర్వాత రాజ్యసభ చదువు. లోక్సభ, రాజ్యసభ చదివిన తరువాత రాష్ట్రపతి గురించి చదువు. ఎందుకో చెప్తా. పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ, ఆ తరువాత రాష్ట్రపతి గురించి చదువు. ఈ విధంగా చదవాలి సార్. ఎందుకు సార్? అందరూ మా సారు మొదట రాష్ట్రపతి చెప్పినాడు సార్, కేంద్ర ప్రభుత్వం అంటానే ఓపెనింగ్ రాష్ట్రపతితో ఓపెన్ చేసినాడు సార్. నీకు జాబ్ రాదు, నీకు జాబ్ రాదు. వాడెవడు అంటారు చూడు, ఒక డ్రింకర్ పోలీస్ ఆయనతో మాట్లాడతా, నీకు గవర్నమెంట్ స్పెల్లింగే రాదు, నువ్వు పోలీసువు అంటాడా? సేమ్ అట్టే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటుతో కాకుండా రాష్ట్రపతితో స్టార్ట్ చేస్తే నీకు జాబ్ రాదు. ఎందుకు సార్? రాష్ట్రపతిలో ఏం చదువుతాం? రాష్ట్రపతి ఎన్నిక విధానం చదువుతామా? రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఎలక్టోరల్ కాలేజ్ గురించి చదువుతామా? మరి ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంది? లోక్సభలో ఎన్నికైన వాళ్ళు, రాజ్యసభలో ఎన్నికైన వాళ్ళు, ఈ విధంగా చెప్తావా? మరి లోక్సభలో ఎన్నికైన వాళ్ళ గురించి తెలియాలంటే ముందు పార్లమెంట్ చదవాలి కదా సార్. పార్లమెంటే తెలియదు, నువ్వు రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి ఏం తెలుసుకుంటావు? ఇది లింక్ చేయడం అంటే. కాబట్టి మొదట పార్లమెంట్ గురించి చదువు. లోక్సభ అంటే ఏంది, రాజ్యసభ అంటే ఏంది, అసలు పార్లమెంట్ లో అంతర్భాగంగా ఉన్న రాష్ట్రపతి అంటే ఏంది, ఆ తరువాత రాష్ట్రపతి చదువు, అప్పుడు ఉపరాష్ట్రపతి చదువు. ఇది కేంద్ర ప్రభుత్వం చదవాల్సిన రోడ్ మ్యాప్ లేదా రూట్ మ్యాప్. క్లియర్? మరి లోక్సభ, రాజ్యసభ చదువుతావు, ఆ తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి చదువుతావు. తర్వాత కీ పాయింట్స్ అనేవి ఏంది సార్? ముఖ్య అంశాలు అంటే ఏంది సార్ అంటే ఈడ మొత్తం థియరీ తెలుసుకుంటామా? తెలుసుకుంటాం. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంది? లోక్సభలో స్పీకరు, ఆ తర్వాత ఇంకా నీట్ గా చెప్తా సార్. కీ పాయింట్స్ అన్నావు, ఏంది సార్ కీ పాయింట్స్? కేంద్ర ప్రభుత్వం గురించి ఏంది కీ పాయింట్స్ అంటే ఈడ ప్రెసిడెంట్ గురించి, లేదా ఫస్ట్ పార్లమెంటే చదివినావు, లోక్సభ, రాజ్యసభ చదివినావు. ఫస్ట్ ఏమొస్తాడు? లోక్సభ స్పీకరు, తర్వాత డిప్యూటీ స్పీకరు, తర్వాత ప్యానల్ స్పీకరు, ప్రొటెం స్పీకర్, ఇవన్నీ మళ్ళీ చూద్దాంలే. ఊరికి ఎగ్జాంపుల్ చూడు. మళ్ళా చైర్మన్, మళ్ళా డిప్యూటీ చైర్మన్, మళ్ళా లోక్సభ ఎంపీ, మళ్ళా రాజ్యసభ ఎంపీ. ఈ విధంగా ఒక టేబులర్ ఫార్మాట్ లో వేసుకుందాం. వేసుకొని ఏం చేద్దామంటే ఈ విధంగా ఒక టేబుల్ గీసుకుందాం. ఫస్ట్ స్పీకర్ కు ఉండాల్సిన అర్హతలు ఏంటి? స్పీకర్ ఎన్నిక అవుతాడా, నామినేట్ చేయబడతాడా? అర్హతలు. తర్వాత స్పీకర్ నియామకం ఎవరు? స్పీకర్ జీతభత్యాలు ఏంది? స్పీకర్ ప్రమాణ స్వీకారం ఏంది? స్పీకర్ తొలగింపు ఏంది? ఇట్లాంటి అంశాలన్నీ ఒక టేబులర్ ఫామ్ లో రాసుకుంటాం. ఎప్పుడు టేబులర్ ఫామ్ లో రాసుకుంటాం? ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఫస్ట్ చాప్టర్ ని కూలంకుషంగా చదివిన తరువాత, నీకు ఒక క్లారిటీ వచ్చిన తరువాత టేబులర్ ఫామ్ వేసుకొని చదవాలా.
అంతేగాని ప్రామాణిక పుస్తకాలలో పెద్ద పెద్ద బుక్లలో డైరెక్ట్ టేబులర్ ఫామ్ ఉంది, నేను బట్టి పడతా అంటే కాదు. ఫస్ట్ తెలుసుకో సార్, తెలుసుకోకుండా టేబులర్ ఫామ్ వెయ్యాకు. కనిష్ట వయసు ఎంత, గరిష్ట వయసు ఎంత, రాజీనామా ఎవరికి ఇవ్వాలి, ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేయాలి, ఇలాంటి కీ పాయింట్స్ మొత్తం వీళ్ళందరికీ చూద్దాం. వీళ్ళకే కాదు ఇంకా చాలా మందికి చూద్దాం. ఆ చాలా మంది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. క్లియరా? ఇది చదవాల్సిన విధానం, ఇది గ్రూప్ 2 కొట్టాల్సిన విధానం, ఇది ఒక గ్రూప్ 2 కొట్టే అభ్యర్థికి ఉండవలసిన డిసిప్లైన్. క్లియరా? ఇది కేంద్ర ప్రభుత్వం. మరి నెక్స్ట్ ఏం చూద్దాం సార్? రాష్ట్ర ప్రభుత్వం, దీన్నే స్టేట్ గవర్నమెంట్ అంటాము. రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వంలో మొదటగా ఏం చూడాలి సార్? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చూసినావా? కేంద్ర ప్రభుత్వంలో ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వంలో అదే స్ట్రక్చర్ ఉంటుంది. సార్ మా సారు కంపేర్ చేసి చదవమన్నాడు సార్. ఫస్ట్ నుంచే ఈ పక్క లోక్సభ పెట్టుకో, ఈ పక్క రాష్ట్ర అసెంబ్లీ పెట్టుకో, ఈ పక్క రాజ్యసభ పెట్టుకో, ఈ పక్క రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలి పెట్టుకో. ఎందుకు కంపేర్ చేసి చదివేది? పిల్లోనిగా నువ్వేమన్నా కంపేర్ చేసుకుంటా, బట్టి పడతా, బైహార్ట్ చేస్తా? వద్దు సార్, ఫస్ట్ తెలుసుకో, స్ట్రక్చర్ తెలుసుకో, వాళ్ళ విధులు తెలుసుకో, వాళ్ళ పనితీరు తెలుసుకో, తరువాత టేబులర్ ఫామ్కు రా. ముందే టేబులర్ ఫామ్ చెప్తాడంటే నేను ఇండైరెక్ట్ గా బట్టి పట్టమని చెప్తాడు. వాడు కాన్సెప్ట్ చెప్పలేక బట్టి పట్టమంటాడు. నేను బట్టి పట్టమన్నాను సార్. ఫస్ట్ రోజు ఫస్ట్ పేజ్ లో చెప్పిన ఫస్ట్ పాయింట్ ని లాస్ట్ రోజు లాస్ట్ పేజ్ లో చెప్పిన లాస్ట్ పాయింట్ కి లింక్ చేస్తా. అది సబ్జెక్ట్ అంటే. డన్. సేమ్ స్టేట్ గవర్నమెంట్ లో కూడా మొదట ఏం చదువుతావు? రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసన మండలి చదువు, మళ్ళా గవర్నరు, మళ్ళా చీఫ్ మినిస్టరు. మరి ఇతర ముఖ్య అంశాలు ఏంటి సార్? సేమ్ దీని మాదిరే. ముఖ్యమంత్రి ఎవరు, మంత్రి ఎవరు, అసెంబ్లీ స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు, మండలి చైర్మన్ ఎవరు, డిప్యూటీ చైర్మన్ ఎవరు, వాళ్ళ అర్హతలు, నియామకం, జీతభత్యాలు, తొలగింపు, కనిష్ట వయసు, గరిష్ట వయసు, రాజీనామా, ప్రమాణ స్వీకారం, ఇలాంటివన్నీ టేబులర్ ఫామ్ లో చూద్దాం. సార్ కేంద్ర ప్రభుత్వం కూడా చూసేసినాము. నెక్స్ట్ ఏం చూడాలి సార్? ఈ రెండు చూసినాక నెక్స్ట్ ఏం చూడాలంటే ఇప్పుడు కంపారిజన్ చెయ్యి. ఏం చేస్తావు? ఇప్పుడు కంపారిజన్ చెయ్యి, ఇప్పుడు టేబులర్ ఫామ్ వేయి. అంతేగాని నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు టేబుల్ ఫారం వేస్తా అంటే జాబులు రావు. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో సార్. సబ్జెక్ట్ నేర్చుకున్నాక టేబులర్ ఫామ్ ఎవరో ఇచ్చేది నువ్వే వేసుకుంటావు నీట్ గా. ఎవరో చేయాల్సిన అవసరం లేదు. ఆ టేబులర్ ఫామ్ నువ్వే నీట్ గా వేసుకుంటావు టేబులర్ ఫామ్ ని. క్లియరా? మరి ఆ టేబులర్ ఫామ్ ఏంది సార్? చూద్దాం. ఈడ రాష్ట్రపతి గురించి చదువుతావా? చదువుతాము. ఇప్పుడు కంపేర్ చేస్తాం. రాష్ట్రపతి చదివినావు, మళ్ళా గవర్నర్ను వేసుకుంటాం. రాష్ట్రపతి చదువుతానే గవర్నర్ని. రాష్ట్రపతి పదవీ కాలం, ఇప్పుడు గవర్నర్ పదవీ కాలం. సార్ కేంద్రంలో రాష్ట్రపతి ఎట్లుంటాడో రాష్ట్రంలో గవర్నర్ అట్లే ఉంటాడు. ఇద్దరి విధులు 99% సేమ్ గానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కంపారిజన్ చేసుకో. పదవి ఏంది, వీళ్ళ ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో, వీళ్ళ రాజీనామా ఎవరి సమక్షంలో, వీళ్ళ జీతభత్యాలు ఎంత, ఇప్పుడు టేబులర్ ఫామ్. నేను ముందే టేబులర్ ఫామ్ చెప్పను సార్. నీకు ముందే టేబులర్ ఫామ్ కావాలంటే వేరే ఫ్యాకల్టీ దగ్గర పో. నేను చెప్పను. నేను కాన్సెప్ట్ నేర్పించినాకే టేబులర్ ఫామ్స్ చెప్తా, ఎంసీక్యూస్ చెప్తా. క్లియరా? ఈ విధంగా కంపేర్ చేస్తాం. ఇక్కడ రాష్ట్రపతి గవర్నర్ చేసినామా, ఇది అయిపోతానే ఇక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి. ఎలా అయితే కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటాడో రాష్ట్రంలో ముఖ్యమంత్రి హెడ్ సార్. ఆ విధంగా కంపేర్ చేస్తా చెప్తా నేను. అది సబ్జెక్ట్ నేర్చుకునే విధానం, సబ్జెక్ట్ నేర్చుకునే ఒక క్రమ పద్ధతి, ఆర్డర్. క్లియరా సార్? క్లియర్. మరి రాష్ట్రపతికి అధికారాలు ఉన్నాయి. ఏం అధికారాలు ఉన్నాయి? శాసన అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, ఆర్థిక అధికారాలు, సైనిక అధికారాలు, దౌత్యపరమైన అధికారాలు. మరి ఈ 5 అధికారాలు గవర్నర్ కు ఉంటాయా, ఉండవా? ఉంటే ఏముంటాయి? ఉన్నవి లేవా కొన్ని ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? క్లియర్ గా ఇప్పుడు కంపేర్ చేసి చదువుకుందాం. ఇది కంపారిజన్ అంటే. ఎట్టా పడితే అటు చెయ్యాకు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మాడ్యూల్ 5 గా లేదా మాడ్యూల్ 4 గా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నా. డన్. మరి నెక్స్ట్ ఏంటి సార్? మాడ్యూల్ 5 లో జుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ. మరి కేంద్ర ప్రభుత్వం చూసినావు, రాష్ట్ర ప్రభుత్వం చూసినావు. మరి న్యాయ వ్యవస్థ ఏంది సార్? మరి సుప్రీం కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, అటార్నీ జనరల్ ఉన్నాడు, అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. వీళ్ళందరినీ న్యాయ వ్యవస్థలో చూడాలి. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది అంటాడు? సుప్రీంకోర్టు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏది అంటాడు? హైకోర్టు. మరి ఏంది డిఫరెన్స్? సుప్రీంకోర్టు డిఫరెన్స్ ఏంది, హైకోర్టు డిఫరెన్స్ ఏంది? రెండు ఏ జాబితాలోకి వస్తాయి? రెండు కేంద్ర జాబితాలోనే ఉంటాయా? లేదా హైకోర్టును రెగ్యులేట్ చేసేది రాష్ట్రమా, కేంద్రమా? ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి?
రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు? అదే రాష్ట్రం హైకోర్టుకు ఎంతమంది ప్రధాన న్యాయమూర్తులు, ఎంతమంది న్యాయమూర్తులు, ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? సుప్రీంకోర్టు హైకోర్టు కూలంకుశంగా చదువు, ఆ తర్వాత కంపారిజన్ చేద్దాము. న్యాయమూర్తి తొలగింపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు, హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు రెండు ఒకేలాగా ఉంటాయా? ఇద్దరి ప్రమాణ స్వీకారాలు ఏంటి? ఇద్దరు రాజీనామా ఎవరికి ఇవ్వాలి? ఇద్దరి జీతభత్యాలు ఏంటి? రాష్ట్రం చెల్లిస్తుందా, కేంద్రం చెల్లిస్తుందా జీతభత్యాలు? ఇలాంటి అంశాలు మొత్తం మనం న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ సిస్టమ్ లో డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత టేబులర్ ఫామ్ కొడతా. ముందే టేబులర్ ఫామ్ కొట్టను, ముందే పట్టియను, కాన్సెప్ట్ నేర్పిస్తా. ఒకవేళ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్లికేషన్ బిట్ ఇచ్చినా కూడా నువ్వు ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్తా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. చరణ్ సార్ క్లాస్ చెప్తే డౌట్ ఉండకూడదు సార్, నేను చెప్పిందే నీకు వేదం. నీట్ గా నోట్స్ రాసుకో, అయ్యే క్వశ్చన్లు ఎగ్జామ్ లో వస్తాయి. జాబ్ తెచ్చుకో, టీటీ చైర్ లో కూర్చో, సబ్ రిజిస్టర్ గా సంతకం పెట్టు, అంతే. ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు. చరణ్ సార్ క్లాస్ తీసుకుంటే 4 విధాలుగా ఆలోచన ఉండకూడదు. ఒక్కటే రూటు, నా దారి రహదారి, రజనీకాంత్ డైలాగు, నా దారి చరణ్ సార్ దారి, అంతే. సార్ ఏం చెప్తే అది వింటా, సార్ ఏం రాయమంటే అది రాస్తా, అంతే. జాబ్ తెచ్చుకుంటావు. ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవాకు, 4 డౌట్లు పెట్టుకోవాకు. గిలి పెట్టుకుంటే జీవితాంతం బతకలేవు సార్ నువ్వు. గిలే ఉంటది నీకు. క్లియరా? డన్. ఇది జ్యుడిషియల్ వ్యవస్థ. సార్ సుప్రీంకోర్టు అన్నావు, హైకోర్టు అన్నావు, మళ్ళీ ఏంది సార్ అటార్నీ జనరల్ వేసినావు, అడ్వకేట్ జనరల్ వేసినావు. భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి అనగా ప్రభుత్వం తరపున ప్రభుత్వ కేసులను వాదించేది కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అటార్నీ జనరల్, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే అడ్వకేట్ జనరల్. మొత్తం దేశానికి ఒక అటార్నీ జనరల్ ఉంటాడు. అది విదేశాల కేసులు కావచ్చు, అపోజిషన్ కేసులు కావచ్చు. ఎవరైనా అధికార ప్రభుత్వం మీద కేసు వేస్తే దాన్ని వాదించేది ఎవరు అంటే అటార్నీ జనరల్. అదే రాష్ట్రంలో అధికార ప్రభుత్వం మీద కేసు వేస్తే దాన్ని ప్రభుత్వం తరపున వాదించేది ఎవరు అంటే అడ్వకేట్ జనరల్. వీళ్ళంతా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే సార్. మీ సార్లు ఆడబడితే ఆడ చెప్పింటారు, అటు చెప్పకూడదు. ఒక మాడ్యూల్ తీసుకుంటే, ఒక కుటుంబం తీసుకుంటే, ఒక రకం తీసుకుంటే ఆ రకంలో అన్ని వచ్చేయాల. మామిడి పండు తీసుకున్నామంటే భంగినపల్లి మామిడి పండు, ఇంకా రకరకాల మామిడి పండ్లు అన్ని దాంట్లో రావాలా. యాపిల్ తీసుకుంటే సిమ్లా యాపిల్, కాశ్మీర్ యాపిల్, హిమాచల్ ప్రదేశ్ యాపిల్, యాపిల్ అన్నీ ఒక పక్క ఉండాలి, అంతే. మళ్ళీ యాపిల్లో నారింజ పండు, సపోటా పండు రాకూడదు. అట్టా జ్యుడిషియల్ వ్యవస్థ తీసుకుంటే జ్యుడిషియల్ సంబంధించిన ప్రతి ఒక్కరు దాంట్లో వచ్చేయాల. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం వచ్చేయాల. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వచ్చేయాల. ఇది చదివే విధానం అంటే. నెక్స్ట్ 5 మాడ్యూల్ క్లోజ్ చేసిన. 6వ మాడ్యూల్ గా ఏం చెప్తావు సార్? 6వ మాడ్యూల్ గా ఏం చెప్తావు? లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు. ఏంది సార్ స్థానిక సంస్థలు అంటే? పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు నగర పాలక సంస్థలు. ఈ రెండింటి గురించి చదివితే నీకు స్థానిక సంస్థలు క్లోజ్. మరి ఈ ఏ సవరణ ద్వారా? 73వ రాజ్యాంగ సవరణ 1992, 74వ రాజ్యాంగ సవరణ 1992. ఈ 2 సవరణలు క్రిస్టల్ క్లియర్ గా చదివితే స్థానిక సంస్థలు అనే చాప్టర్ క్లోజ్. ఆ 2 చాప్టర్లు, ఆ 2 టాపిక్లు క్రిస్టల్ క్లియర్ గా చదివితే స్థానిక సంస్థలు అనే చాప్టర్ క్లోజ్. మరి ఏం చదవాలి సార్? పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏంది? జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ. నువ్వు రోజు చూసేయే. నీది గ్రామం అయితే మీ గ్రామంలో గ్రామ పంచాయతీ చూస్తావు, జిల్లా అయితే జిల్లా పరిషత్ చూస్తావు, మండలం అయితే మండల పరిషత్ చూస్తావు. క్లియరా? మరి నగరపాలక సంస్థలు ఏంది సార్? మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. 1 మిలియన్ జనాభా దాటితే ఆ నగరాన్ని కార్పొరేషన్ అంటాం. 1 మిలియన్ జనాభా కంటే తక్కువ ఉంటే దాన్ని మున్సిపాలిటీ అంటాం. మరి ఏం చూడాలి సార్? కమిటీలు చూడాలి. బలవంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, దంతవాలా కమిటీ, సిహెచ్ హనుమంతరావు కమిటీ, జీవీకే రావు కమిటీ. ఏ కమిటీ ఏం చెప్పింది? మరి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకొచ్చిన కమిటీ ఏది? మరి ఈ నగరపాలక సంస్థలను సూచించిన కమిటీ ఏది? మరి ఈ సవరణ చేసిన ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు? ఈ సవరణ తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు? ఈ సవరణ ద్వారా 16 ఆర్టికల్స్ ఉన్నాయి, 29 విధులు ఉన్నాయి. ఈ సవరణ ద్వారా 18 ఆర్టికల్స్ ఉన్నాయి, 18 విధులు ఉన్నాయి. ఈ 16 ఆర్టికల్స్ ఏంది, 29 విధులు ఏంది కూలంకుశంగా చూద్దాం. ఈ 18 ఆర్టికల్స్ ఏంది, 18 విధులు ఏంది కూలంకుశంగా చూద్దాం. సర్పంచ్ ఎవరు, మేయర్ ఎవరు, కార్పొరేటర్ ఎవరు, కౌన్సిలర్ ఎవరు? నీట్గా ఈ చాప్టర్ చదివితే నీ గ్రామం గురించి నీకు క్రిస్టల్ క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. చాప్టర్ మొత్తం చదివిన తరువాత నేను టేబులర్ ఫామ్ చెప్తా. ఎవరికెవరికి? మున్సిపాలిటీ చైర్మన్ కి, కార్పొరేటర్ కి, మేయర్ కి, కమిషనర్ కి, ఆ తర్వాత నీ గ్రామంలో ఉండే సర్పంచ్ కి టేబులర్ ఫామ్ చెప్తా. అర్హతలేంది, విధులేంది, ఏంది కథ? ఈ స్థానిక సంస్థలు ఎప్పుడు ప్రారంభమైనాయి?
రాజుల కాలంలో ప్రారంభమైనాయా, లేకపోతే కొత్తగా స్వాతంత్ర అనంతరం మనం ప్రారంభించుకున్నామా? క్లియర్ గా రాజుల కాలం నుంచి మొదలు పెడితే ఈ రోజు పరిస్థితి వరకు నీట్ గా డిస్కస్ చేస్తా. లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు, కమిటీలతో మొదలు పెడితే ఆర్టికల్స్ తో పూర్తి చేస్తా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చదవాలి సార్? కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని చెప్తా. ఏంది సార్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే? 7వ షెడ్యూల్లో ఏం చెప్పినాం? షెడ్యూల్స్ లో 7వ షెడ్యూల్ సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయండి. ఏ ప్రభుత్వం అంట? సమాఖ్య తరహా ప్రభుత్వం. ఈయన్ని సిఫారసు చేసింది ఎవరు అంటే 1927 సైమన్ కమిషన్ వచ్చింది. ఈ సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని సిఫారసు చేసింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేసినాము. 1927 సైమన్ కమిషన్ చెప్తే 1935లో ఈ సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని అమలు చేసినాము. సార్ సమాఖ్య తరహా ప్రభుత్వం అంటే ఏంది? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఇవి కేంద్ర రాష్ట్ర సంబంధాలు. అంటే ఏంది సార్? కేంద్రం దేని మీద చట్టం చేయాలో కేంద్ర జాబితాలో ఉంటాయి అంశాల పేర్లు. రాష్ట్రం దేని మీద చట్టం చేయాలో రాష్ట్ర జాబితాలో అంశాల పేర్లు ఉంటాయి. ఉమ్మడి జాబితా, ఇద్దరు కలిసి దేని మీద చట్టాలు చేయాలో ఉమ్మడి జాబితాలో అంశాలు పేర్కొంటారు. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలు. మరి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి సార్? శాసన పరమైన సంబంధాలు ఉన్నాయి, పరిపాలనా పరమైన సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయి, ఉద్యోగ సర్వీసులు ఉన్నాయి. శాసనపరమైన సంబంధాలు ఏంటి సార్? ఆ శాసనాలు దేని మీద శాసనం చేయాలి అనేది వీళ్ళు కూలంకుషంగా కేంద్రానికి ఒక జాబితా, రాష్ట్రానికి ఒక జాబితా, ఉమ్మడి ఇద్దరు కలిసి చేయాల్సిన జాబితా నీట్ గా విశ్లేషించుకున్నారు. మరి పరిపాలనా పరమైన సంబంధాలు ఏమున్నాయి సార్? రాష్ట్రాలు ఎట్ట పడితే అట్ట పరిపాలించకూడదు, కేంద్ర నియమ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన చేయాలి. ఒకవేళ అలా పరిపాలన చేయకుంటే రాష్ట్రపతి పాలన విధిస్తాము. కేంద్రం ఏదన్నా ఒక నిర్మాణానికి సంబంధించిన బాధ్యత రాష్ట్రానికి అప్పగిస్తే మేము ఆ నిర్మాణం చేయము అని రాష్ట్రాలు చెప్పకూడదు, రాష్ట్రాలు ఖచ్చితంగా చేయాలి. అలా కేంద్రానికి అనుగుణంగా రాష్ట్రాలు పరిపాలించాలి. దాన్నే పరిపాలనా పరమైన సంబంధాలు. ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి నీట్ గా చాప్టర్ లో చూద్దాం. ఆర్థిక పరమైన సంబంధాలు, ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ డ్యూటీ, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, వ్యాట్, కార్పొరేట్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఇలాంటి ట్యాక్స్లు ఉన్నాయి. ఇవన్నీ డబ్బుకు సంబంధించినవి. ఆర్థిక పరమైన సంబంధాలలో ఏ ట్యాక్స్ ఎంత కడుతున్నామో ఆ ట్యాక్స్ కేంద్రం ఎంత తీసుకుంటుంది, రాష్ట్రం ఎంత తీసుకుంటుంది, ఇద్దరి వాటా ఏ నిష్పత్తిలో పంచుకుంటున్నారు నీట్ గా ఆర్థిక పరమైన సంబంధాలలో చూస్తాము. ఇది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. మరి ఈ సంబంధాలు తెలియజేయడానికి వచ్చిన కమిటీలు ఏంటి? కేంద్రం వేసిన కమిటీ ఏంది, రాష్ట్రం వేసిన కమిటీ ఏంది? కమిటీల గురించి కూడా చూస్తాం సార్. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఊరికే శాసన పరిపాలన సంబంధాలు చూడం. అసలు ఈ సంబంధాలకు ముడిపడి ఉన్న కమిటీలు ఏంది? సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పూన్సీ కమిషన్ 1983లో ఇది వచ్చింది, 2007లో ఇది వచ్చింది. ఇది కేంద్రం వేసిన కమిటీలు. కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం నీట్ గా చూడు సార్. కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం వేసిన కమిటీ ఏది అంటే సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పూన్సీ కమిషన్. ఇది 1983, 2007. రాసుకోవద్దు సార్, చాప్టర్ లో క్లియర్ గా చెప్తా. ఇవి కేంద్రం వేసిన కమిటీలు. మరి రాష్ట్రం వేసిన కమిటీలు ఏంది అంటాడు? రాజమన్నార్ కమిటీ, ఆనంద్ సాహెబ్ తీర్మానం, వెస్ట్ బెంగాల్ మెమొరాండం. ఇది 1969లో వచ్చింది. ఇది 1973, ఇది 1977. ఇవి కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం ఏర్పడిన కమిటీలు. ఏ కమిటీ ఏమి చెప్పింది? గ్రూప్ 2 స్థాయిలో పాలిటీ కోణంలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నా. వినటానికి సిద్ధంగా ఉండు. గ్రూప్ 2 జాబ్ సాధించడానికి సిద్ధంగా ఉండు. డిటి చైర్ లో కూర్చోటానికి సిద్ధంగా ఉండు. సబ్ రిజిస్టర్ గా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉండు. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఏంది, రాజ్యాంగేతర సంస్థలు అంటే ఏంది? రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే రాజ్యాంగంలో వాటి గురించి పేర్కొని ఉండాలి. ఒక ప్రత్యేక ఆర్టికల్ రాజ్యాంగంలో వాటి గురించి మెన్షన్ చేసి ఉండాలి. మరి ఏమున్నాయి సార్ రాజ్యాంగబద్ధ సంస్థలు? ఎగ్జాంపుల్ చెప్పు సార్. వదులు సార్ 4 ఎగ్జాంపుల్. అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ కాగు, ఆర్థిక సంఘం, ఎన్నికల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్. ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు. వీటి గురించి రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. మరి ఇవి ఎలా చదవాలి సార్? మా సార్ చెప్పినాడు టేబుల్ వేసుకో.
ఏ సంస్థకు అర్హతలు ఏంది, నియామకాలు ఏంది, జీత భత్యాలు ఏంది, రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలా, కనిష్ట వయసు ఏంది, గరిష్ట వయసు ఏంది, టేబుల్ ఫామ్ వేసి బట్టి కొట్టు, బట్టి పట్టు. ఎప్పుడు బట్టి పట్టాలా? కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత, చాప్టర్ గురించి నువ్వు నేర్చుకున్న తర్వాత బట్టి పట్టు. నీకు ఇష్టం వచ్చినట్టు బట్టి పట్టద్దు. ఫస్ట్ కాగ్ అంటే ఏంది, అటార్నీ జనరల్ అంటే ఏంది, అడ్వకేట్ జనరల్ అంటే ఏంది, వాళ్ళ విధులు ఏంది, వాళ్ళ జీత భత్యాలు ఏంది, వాళ్ళ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వాలా, వాళ్ళ పదవి కాలం ఏంది, వాళ్ళ రాజీనామా ఎవరికి ఇవ్వాలా, వాళ్ళ ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేయాలా, ఇలాంటివన్నీ కాన్సెప్ట్ నేర్చుకో. నేర్చుకున్నాక టేబులర్ ఫామ్ వేద్దాం. చాలా పెద్ద చాప్టర్. రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, మళ్ళీ రాజ్యాంగేతర సంస్థలు, లేదా ఒక కేబినెట్ ద్వారా ఏర్పడిన సంస్థలు, చాలా పెద్ద చాప్టర్. బట్ నీకు వచ్చేది 2 లేదా 3 మార్కులు మాత్రమే. ఫస్ట్ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుందాం. నేర్చుకున్నాక టాబులర్ ఫామ్ వేస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు. డైరెక్ట్ టాబులర్ ఫామ్ వేసినా అనుకో, బట్టి పట్టాలా. బట్టి పట్టాకు సార్. ఫస్ట్ నేర్చుకో, కాన్సెప్ట్ నేర్చుకో సార్, సబ్జెక్ట్ నేర్చుకో సార్. ఇది రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. మరి దీంట్లోనే ఎన్నికల కమిషన్ గురించి చెప్తా. ఎన్నికల కమిషన్ 1950 జనవరి 24న లేదా జనవరి 25న ఏర్పడింది మన ఎన్నికల కమిషన్. ప్రస్తుతం 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుతున్నాం. ఈ 2026 నాటికి 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. మరి దీని థీమ్ ఏంది అంటాడు, ఇండియన్ సిటిజన్ అట్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటాము. డన్. మరి మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సెన్. ఏకైక మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విఎస్ రమాదేవి. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 26వ వ్యక్తి జ్ఞానేష్ కుమార్. ఎలక్షన్ కమిషనర్లు ఎవరు? 2 ఉంటారు. వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు 2 ఉన్నారు. ఇంకా ఏం చదవాలి సార్? ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎప్పుడు ప్రవేశపెట్టినారు? 1998లో ప్రవేశం, 1999 నుండి అమలు. నోటా 2013లో ప్రవేశం. వివిప్యాట్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. నువ్వు ఓటు వేసింది కరెక్టా కాదా, కరెక్ట్ మనిషికే వేసావా లేదా, ఒక స్లిప్ వస్తుంది. 8 సెకండ్ల పాటు ఆ స్లిప్ నీకు కనబడి డబ్బాలో పడిపోతుంది, నీకు ఇయ్యరు. దాన్నే వివిప్యాట్. వివిప్యాట్ ఎప్పుడు వచ్చింది? నోటా ఎప్పుడు వచ్చింది? ఎన్నికలలో అత్యధిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నికల కమిషన్ లో కూలంకుషంగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ లో చర్చిస్తాము. భారతదేశంలో తొలిసారిగా ఎన్నిక వ్యవస్థ ఎప్పుడు ప్రవేశపెట్టినారు? 1892 కౌన్సిల్ చట్టం ప్రకారం పరోక్ష ఎన్నిక విధానం, అది కూడా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో. మరి ప్రత్యక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టింది 1909 మింటో మార్లే రిఫార్మ్స్ లో. ఏ కమిటీ సిఫారసుల మేరకు? రాయల్ కమిషన్. చార్లెస్ హబ్హౌస్ అధ్యక్షతన ఏర్పడిన రాయల్ కమిషన్ సిఫారసుల మేరకు ప్రత్యక్ష ఎన్నిక విధానం 1909 మింటో మార్లే రిఫార్మ్స్ లో. ఇంత డెప్త్ గా డిస్కస్ చేస్తా. రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలలో నీకు ఎంత సబ్జెక్ట్ కావాలో నువ్వు ఊహించిన దానికంటే 2 పాయింట్లు ఎక్కువే చెప్తా. ఎందుకు? గ్రూప్ 2 స్థాయిలో పాలిటీ కోణంలో. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఏం చెప్తావు సార్ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి? 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అసలు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లాగా పరిపాలన జరుగుతుందా జరగదా? ఆ తరువాత 8వ భాగంలో ఉంది 239 నుండి 242 ఆర్టికల్స్. కేంద్ర పాలిత ప్రాంతాల గురించి 8వ భాగం 239 నుంచి 242 అనగా 4 ఆర్టికల్స్ దీని గురించి పేర్కొంటున్నాయి. మన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటి హోదా ఢిల్లీకి ఇచ్చినాం. ఏ రాజ్యాంగ సవరణ? 69వ రాజ్యాంగ సవరణ 1991, 92. మరి ఢిల్లీ ఏంది? ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఢిల్లీని రాష్ట్రంగా ఎందుకు చేయకూడదు? కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రులు లేరు. మరి కేంద్ర పాలిత ప్రాంతంలో చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతి ఆమోదించాలా? రాష్ట్రాలకైతే ఆమోదించాడు కదా, మరి వారికి ఎందుకు ఆమోదించాలి? కేంద్ర పాలిత ప్రాంతాలకు హైకోర్టులు ఉన్నాయా? అసలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎందుకు ఏర్పాటు చేస్తాం? అన్ని రాష్ట్రాలే పెట్టుకోవచ్చు కదా. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీ అంటాడమే, అంటే కేంద్రం పరిపాలిస్తుందా వీళ్ళని? ఇలాంటి పూర్తి స్థాయి అంశాలు కేంద్ర పాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ లో నేను డిస్కస్ చేస్తా. మరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఉంటే అసెంబ్లీలు ఉంటాయా? మరి వాళ్ళు శాసనాలు చేస్తే అవి చట్టాలుగా మారతాయా? లేదా రాష్ట్రపతి ఆమోదించాలా? హైకోర్టులు ఉన్నాయా కేంద్ర పాలిత ప్రాంతాలలో? క్లియర్. ఈ విధంగా పూర్తి స్థాయిలో నేను డిస్కస్ చేస్తా. ఎక్కడ? యూనియన్ టెరిటరీస్ అనే చాప్టర్ లో. ఇవన్నీ ఇతరాలు సార్, ఇవన్నీ ఇతరములు. నెక్స్ట్, పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు. ఏం చదవాలి సార్ పొలిటికల్ పార్టీ గురించి? ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అనగా టీడీపీ, జనసేన, బీజేపీ
కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, నాకు తెలుసు కదా. అదే తెలంగాణలో కాంగ్రెస్ సింగిల్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ ఒక్కటే గెలిచింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మా రేవంత్ రెడ్డి ఉన్నాడు అని తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్తున్నారు. మరి కర్ణాటక కాకపోతే కాంగ్రెసే ఉంది కదా. మరి ఏం తెలుసుకోవాలి సార్ నేను పొలిటికల్ పార్టీస్ గురించి? నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పు. అసలు జాతీయ పార్టీ అంటే ఏంది, రాష్ట్ర రాజకీయ పార్టీ అంటే ఏంది, రిజిస్టర్డ్ పార్టీ అంటే ఏంది, ఆ కండిషన్స్ ని పెట్టేది ఏవి, ఏ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే నువ్వు రాష్ట్ర రాజకీయ పార్టీగా ఎదుగుతావు, ఏ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే నువ్వు జాతీయ రాజకీయ పార్టీగా ఎదుగుతావు, ఇలాంటివన్నీ కూలంకుషంగా డిస్కస్ చేస్తా. ప్రస్తుతం భారతదేశంలో గల జాతీయ రాజకీయ పార్టీలు ఎన్ని సార్? 8 జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలో. ఏంటివి సార్? ఏంటివి సార్? రాసుకో. 8 జాతీయ రాజకీయ పార్టీలు ఈ క్షణం నాటికి ఉన్నాయి. ఏంటివి సార్? ఐఎన్సి 1885లో ఫామ్ అయిన ఐఎన్సి, ఆ తరువాత సిపిఐ-ఎం మార్క్సిజం కి సంబంధించింది 1964, బీజేపీ భారతీయ జనతా పార్టీ 1980, బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ 1984, ఆ తర్వాత ఏఐటిసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1998, ఆ తర్వాత ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1999, ఆమ్ ఆద్మీ పార్టీ 2013, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ 2014. ఈ 8 ప్రస్తుతం భారతదేశంలో గల నేషనల్ పొలిటికల్ పార్టీస్, జాతీయ రాజకీయ పార్టీ హోదా అనుభవిస్తున్న 8 పార్టీలు ఇవి. ఒకటేమో ఐఎన్సి 1885, సిపిఐఎం మార్క్సిజం, సిపిఐ వేరు, సిపిఐ మార్క్సిజం వేరు, బీజేపీ బిఎస్పి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్న పార్టీ, మమతా బెనర్జీ దీని ప్రస్తుత ముఖ్యమంత్రి. నెక్స్ట్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ మహారాష్ట్రలో స్థాపించాడు. వీళ్ళ కొడుకు అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న అవినీతిని చీపురుతో ఊడ్చి అవతలేస్తా అన్నాడు మన అరవింద్ కేజ్రీవాల్. స్థాపించాడు ఆమ్ ఆద్మీ పార్టీ, తన పార్టీ గుర్తుగా చీపురునే పెట్టుకున్నాడు. నెక్స్ట్ నేషనల్ పీపుల్స్ పార్టీ కొన్రాడ్ సంగ్మా స్థాపించాడు. ప్రస్తుతం తన కొడుకైన పిఏ సంగ్మా మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇవి జాతీయ రాజకీయ పార్టీలు. ఇలాంటివన్నీ నేను డిస్కస్ చేస్తా. పార్టీ గుర్తు ఏంది, ఒక పార్టీలో ఒక అభ్యర్థి పెట్టాల్సిన ఖర్చు ఎంత, ఒక పార్టీ ఒక అభ్యర్థి నామినేషన్ వేయాలంటే ఎంతమంది సపోర్టర్స్ కావాలి, ప్రపోజర్స్ ఎంతమంది ఉండాలి, మొత్తం రాజకీయ పార్టీల్లో డిస్కస్ చేస్తా. గ్రూప్ 2 స్థాయిలో పాలిటీ కోణంలో పక్కకు పోను, అవుట్ ఆఫ్ సిలబస్ పోను, ఏం చదవాలో చెప్తా, ఏం చదవకూడదో చెప్తా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు. నేను ఇందాక ఏం చెప్పా సార్? రాజ్యాంగ సవరణ ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయవచ్చు, ఏ అంశాలను సాధారణ మెజారిటీ, ఏ అంశాలను ప్రత్యేక మెజారిటీ, మాడ్యూల్ 1 అనగా ట్రైలర్ లో ఇంట్రడ్యూస్ చేశా, నీకు పరిచయం చేశా. ఇప్పుడు ఏం చూడాలి, ఇంతవరకు భారతదేశాన్ని రాజ్యాంగాన్ని ఎన్ని సవరణలు చేశారు? 106 రాజ్యాంగ సవరణలు చేశారు. ఇంతవరకు భారతదేశాన్ని ఎన్ని సార్లు సవరించారు అంటే 106 సార్లు సవరించారు. క్లియరా? మరి ఆ 106 సవరణలు ఏంటి, ముఖ్యమైనవి ఏంటి, నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నొక్కి నొక్కి చదవాల్సిన సవరణలు ఏంటి, నేను క్లియర్ గా ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చెప్తా. సార్ 395 ఆర్టికల్స్ ఉన్నాయన్నావే, మరి ఈ 395 ఆర్టికల్స్ లేదా 480 నంబర్డ్ అని చెప్పినావే, అవన్నీ చదవాలా? ఖచ్చితంగా చదవాలి. నేను నేర్పిస్తా. మీ ఫ్యాకల్టీ చెప్పినట్టు వరుసగా ఆర్టికల్స్ లిస్ట్ ఇచ్చి బట్టి పట్టమంటే 100 జన్మలు ఎత్తినా నువ్వు బట్టి పట్టలేవు. నేనేం చెప్తా, చాప్టర్ కి అనుగుణంగా, అంశానికి అనుగుణంగా ఏ చాప్టర్ లో ఆ ఆర్టికల్స్ నేర్పిస్తా, ఏ చాప్టర్ లో ఆ రాజ్యాంగ సవరణలు నేర్పిస్తా, ఏ రాజ్యాంగంలో ఆ అంశానికి సంబంధించిన కేసులు నేర్పిస్తా. అంతేగాని ఒక్కసారిగా సబ్జెక్ట్ ని మీద వేయను. చాప్టర్ కి అనుగుణంగా, అంశానికి అనుగుణంగా వస్తున్న ఆర్టికల్స్, వస్తున్న రాజ్యాంగ సవరణలు, వస్తున్న కేసులు నీతో నేర్పిస్తా. అప్పుడు నీకు బాగా గుర్తుంటాయి. అంశం గుర్తొస్తానే దానికి సంబంధించిన ఆర్టికల్ వస్తుంది, దానికి సంబంధించిన సవరణ వస్తుంది, దానికి సంబంధించిన కేసు కూడా వస్తుంది. ఇది పాలిటీ చదవాల్సిన విధానం, పాలిటీకి లోపలికి వెళ్ళాల్సిన రూట్ మ్యాప్.
ఈ 6 అంశాల నుండి నీకు 75కు 75 మార్కులు. మన అమృతాస్ అకాడమీ కేవలం పాలిటీ మాత్రమే టీచ్ చేయడంలా, పాలిటీతో పాటు నీకు టెస్ట్ సిరీస్లు కూడా తీసుకొచ్చింది. గ్రూప్ 2 ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కావచ్చు. సార్ నేను చదివేది సబ్ ఇన్స్పెక్టర్ కి, నేను చదివేది కానిస్టేబుల్ కి, సో ఆ స్థాయిలో చదువుతా. జాబ్ రాదు, నీకు ఎస్ఐ రాదు, కానిస్టేబుల్ రాదు. ఒక్కసారి లాస్ట్ ఇయర్ ఎస్ఐ పేపర్ చూడు, పాలిటీ ప్రశ్నలు ఏ స్థాయిలో ఉన్నాయో. నువ్వు గ్రూప్ 1 స్థాయిలో చదివితే గ్రూప్ 2 ఎగ్జామ్ కొడతావు, గ్రూప్ 2 స్థాయిలో చదివితే ఎస్ఐ ఎగ్జామ్ కొడతావు. ఇంకా గ్రూప్ 2 నోటిఫికేషన్ రాలే, ఇంకా ఎస్ఐ నోటిఫికేషన్ రాలే, వచ్చినాక చదువుతాలే సార్. చదువుతావు, ఉద్యోగం రాదు సార్. నోటిఫికేషన్ ఇట్ వచ్చి అట్ట పోతుంది, చిటికేసే లోపు నోటిఫికేషన్ వస్తుంది, కళ్ళు మూసి తెరిసే లోపు నోటిఫికేషన్ పోతుంది. నోటిఫికేషన్ వచ్చినాక చదువుతా అంటే ఉద్యోగాలు రావు సార్. ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉండాలి, పూర్తిగా ఆయుధాలతో సన్నద్ధమై ఉండాలి. నోటిఫికేషన్ వచ్చినాక ఏం చేస్తావు? ప్రాక్టీస్ చేస్తావు, చెట్టు పెట్టుకుంటావు. బాణం విల్లు ఎక్కువ పెట్టి గురి చేస్తే చెట్టుకు తగులుతుందా లేదా? ప్రాక్టీస్ చేస్తావు. పరీక్షలో చేయాల్సింది కూడా నువ్వు అదే. నోటిఫికేషన్ రాకముందే సిలబస్ కంప్లీట్ చేసుకో, తర్వాత మార్క్ టెస్ట్లు రాద్దాం, టెస్ట్ సిరీస్లు రాద్దాం. డన్. ఇది పాలిటీ సిలబస్ మన అమృతాస్ అకాడమీలో. స్వయంగా నేనే చరణ్ సార్ ఆల్రెడీ రాజ్యాంగ పరిచయం చట్టాల మీద 4 పార్ట్స్, ఫస్ట్ చాప్టర్ లో 8 పార్ట్లు ఉన్నాయి, 8 పార్ట్స్ ఉన్నాయి. నేను యాప్ లో పెయిడ్ కోర్స్ లో 8 పార్ట్స్ పెట్టినా. బట్ మీకు డెమో కోసం నేను సబ్జెక్ట్ ఎలా చెప్తాను, నాకు వేరే ఫ్యాకల్టీకి మధ్య డిఫరెన్స్ ఏంది, చరణ్ సార్ యొక్క స్పెషాలిటీ ఏంది, ఏ పాఠాన్ని పాఠం లాగా చెప్పండి సార్, ఒక కథలాగా నీకు ఎక్కిస్తా. జీవితంలో మర్చిపోవు. రేపు నీ కొడుకు కూడా ప్రతి పాయింట్ కూలంకుశంగా చెప్తావు. ఆ విధంగా ఒక కథలాగా నీకు సబ్జెక్ట్ ఎక్కిస్తా. ఒక్కసారి అమృతాస్ అకాడమీలో 4 చాప్టర్లు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 నీట్ గా చెప్పిన. ఒకసారి చూడు, నా సబ్జెక్ట్ ఏందో అర్థమవుతుంది నీకు. నీకు నా సబ్జెక్ట్ నచ్చితేనే ప్లే స్టోర్ లేకి పోతే ఈ లోగోతో అమృతాస్ అకాడమీ అని కొడితే ఒక యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకో. ఇంకా అప్డేట్ చేయలేదు కోర్సు, ఒక 4-5 డేస్ లో అప్డేట్ చేస్తారంట. నేను ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడాను. సో కోర్స్ తీసుకో. వాళ్ళు ప్రైస్ డిసైడ్ చేయలేదు. ప్రైస్ డిసైడ్ చేయగానే నేను ఇక్కడ డిస్ప్లే చేసి నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఇది రోడ్ మ్యాప్. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నీకు నేను ఇచ్చిన పాలిటీ సిలబస్ 6 మాడ్యూళ్ల PDF నీ దగ్గరికి వస్తుంది. నీట్ గా ప్రింట్ తీసుకో. అదే నీకు రోడ్ మ్యాప్, అదే నీకు దిక్సూచి, నీకు జాబు తెచ్చి పెట్టే మార్గం అదే. క్లియరా? ఎక్సలెంట్ సార్, క్రిస్టల్ క్లియర్. డన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ చరణ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ, సైనింగ్ ఆఫ్.